హాయ్ హలో నమస్తే, నేను మీ సాగర్ సార్. డైరెక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి గారు. నమస్తే సార్. మీకు ముందుగా కంగ్రాచులేషన్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే 25 years విజయవంతమైన డైరెక్టర్ గా మీ ప్రయాణం ఫిల్మ్ ఇండస్ట్రీలో సాగింది. అవును. ఈ 25 years సక్సెస్ఫుల్ గా ఎన్నో సక్సెస్ చూస్తూ ఆటపోట్లు కూడా ఎదుర్కొన్నారు. మ్యాక్సిమం అన్నిటికంటే ముఖ్యంగా సక్సెస్ మీరు ఇదయ్యారు. అవును. వాటి గురించి మీ ప్రయాణం ఎలా సాగింది? చెన్నై నుండి హైదరాబాద్ వరకు మీ ప్రయాణం ఎలా సాగింది చిత్ర పరిశ్రమలో? దానికి కొన్ని అనుభవాలు చెప్పండి. నేను చిన్నప్పటి నుంచి 7th క్లాస్ నుండి మంచి సినిమా లవర్ అండి. మా నాన్నోళ్ళు నాకు ఫస్ట్ నన్ను షోలే సినిమా తీసుకుపోయారు. షోలే సినిమాకి తీసుకెళ్తే నేను ఆ సినిమా చూడంగానే నాకు ఆ చిన్నప్పుడు ఆ సినిమా చూస్తుంటే ఆ విజువల్ అలా మైండ్ లో ఉండిపోయింది. అక్కడి నుంచి సినిమా మీద ఒక ఇంట్రెస్ట్ వచ్చేసింది నాకు తెలియకుండా. ఆ టైంలోనే నేను సినిమా పట్ల ఆకర్షితున్నాయి. నేను సినిమాకి వెళ్ళిపోతానని చెప్పేసి నాన్నోళ్ళని అడగటం. వాళ్ళు ఫస్ట్ వద్దు, నీకెవరు తెలియదు, చెన్నైలో ఆ భాష రాదు, ఎవరు లేరు, అక్కడ వెళ్ళి ఎలా రా, సినిమా అంటే అది ఒక మహాసముద్రం అని చెప్పేవాడు. లేదు నాన్న, నాకు ఇష్టం, నేను అనుకుంటే నేను ఏదైనా సాధిస్తా గ్రేట్ అనేది ఈ మాట నాకు అప్పుడే ఉంది. మా అమ్మమ్మ మా నాయనమ్మోడు కూడా వీడు సముద్రమే కావాలని కల్లోకి వచ్చి ఆ సముద్రం పేరు పెట్టించుకుంది. నా పేరు సముద్రం అండి. అదే అడుగుదాం. నా పేరు సముద్రం యాక్చువల్ గా. అవును. అయితే మా అమ్మమ్మ కార్తీక పౌర్ణమి టైంలో ఎప్పుడు ఆడాళ్ళు ఫ్యామిలీస్ వెళ్ళి సముద్ర స్నానాలు చేస్తారు. అలా అనుకుని మా అమ్మమ్మ సముద్ర స్నానానికి వెళ్ళలేక మిస్ అయిపోతే సముద్రం రావటం మా అమ్మమ్మని తీసుకెళ్లి సముద్రంలో ముంచేస్తుంది. భయపడిపోతుంది. ఇలా అనుకున్నాను, మొక్కుకున్నాను సముద్రానికి నేను. సో నేను వెళ్ళలేకపోయాను కాబట్టి నన్ను క్షమించమ్మా, నేను వచ్చి నీ దగ్గర సముద్ర స్నానం చేయలేకపోయాను, నా కూతురికి బిడ్డ పుడితే నీ పేరు పెట్టుకుంటాను అని మొక్కుకుంది. గ్రేట్ సార్. మొక్కుకుంది. తర్వాత నేను పుట్టిన టైంలో మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళందరూ పేర్లు ఆలోచిస్తున్నారు, ఏ పేరు పెడదాం అనుకుంటుంటే మళ్ళీ మా అమ్మమ్మకి సేమ్ కళ మళ్ళీ రావటం, మొదలు తీసుకెళ్ళటం, ముంచేయటం చేస్తాం. ఇలా వచ్చేసరికి అప్పుడు మా అమ్మమ్మకి గుర్తొచ్చి, అమ్మో నేను ఇలా మొక్కుకున్నాను, మళ్ళీ నాకు సముద్రం గుర్తు చేసింది ఎట్లా, కాబట్టి ఈ బిడ్డకి సముద్రరావు అని పేరు పెడదామని చెప్పేసి అట్లా మా అమ్మమ్మ నాకు ఈ పేరు పెట్టడం. సరే, ఈ పేరు చాలా తక్కువ సార్. మీరు 100 మంది కాదు 1000 మందిలో చూసా కూడా ఈ పేరు అనేది చాలా తక్కువ. సముద్రం అనేది లక్షల్లో ఒకడే. కష్టం చాలా. అట్లాగా మా అమ్మమ్మ వాళ్ళు పెట్టినప్పుడు అట్లా ఆ పేరు విలువ తెలిసిన కాడి నుంచి, ఈ విషయం తెలిసిన కాడి నుంచి కూడా నేను కాస్త ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను. ప్రౌడ్ అంటే ఈ పేరు పెట్టడానికి ఇలా కావటానికి ఒక కారణం ఉంది. అంటే ఆ కారణం సాక్షాత్ సముద్రమే గుర్తు చేసింది మా అమ్మమ్మ కంటే. సో ఇదేదో నా పూర్వజన్మ సుకృతమే అనుకొని నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉంటా ఏ విషయంలో. అట్లాగేంటి, సినిమాల్లోకి వెళ్ళేటప్పుడు నేను చాలా కాన్ఫిడెంట్. నేను వెళ్తే డెఫినెట్ నేను సాధిస్తా, అది ఎంత పెద్దదను కానీ నేను డైరెక్టర్ అవుతా అనుకునే ఇండస్ట్రీకి వచ్చాను. అప్పుడు మా నాన్నోళ్ళు ఏంటంటే అది నమ్మేవాడు. వీడి జాతక రీత్యా వీడికి మంచి భవిష్యత్తు ఉందని మా నాన్న నమ్మేవాళ్ళు. అట్లా అని ఫస్ట్ కాదన్నా కానీ తర్వాత నన్ను ఎంకరేజ్ చేశారు, పంపించారు. పంపించాక అట్లాగా నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యి అట్లా 12 సంవత్సరాలు కష్టపడ్డాను. 12 సంవత్సరాలు ఏంటి చెన్నైలో, 12 సంవత్సరాలు ఏంటి, నేను జాయిన్ అయింది 89. 89 నుంచి 2000 వరకు నేను అసిస్టెంట్, అసోసియేట్, కోఆర్డినేటర్ గా వర్క్ చేశాను. అంటే అక్కడే ఒక 12 years వెళ్ళిపోయింది. ఆ తర్వాత డైరెక్టర్ అయి 2001, అక్కడి నుంచి ఇప్పుడు 2025 డైరెక్టర్ 25 సంవత్సరాలు. ఎంటర్ ద డ్రాగన్ లాగా ఇలాగా వచ్చి దగ్గర 37 years ఇండస్ట్రీలో గడిచిపోయాను. నేను ఇండస్ట్రీలోకి ఎంటర్ అయింది 18. అవును. ఇలాగా నేను జాయిన్ అవ్వటం జరగటం చూసి ఇట్లా కష్టపడుతూ డైరెక్టర్ అయ్యి టోటల్ గా 17 సినిమాలు చేస్తే 12 హిట్ సినిమాలు. అవునండి.
12 హిట్ సినిమా అట్లా చేస్తూ ఇప్పుడు నేనే ప్రొడ్యూసర్ గా నేనే డైరెక్టర్ గా ఒక 6 సినిమాలు జరుగుతా ఉన్నాయి. 6 సినిమాలు కంటిన్యూ జరుగుతా ఉన్నాయి. ఒకటి వరదరాజు గోవిందం, 2 లెక్చరర్, 3 రామ జన్మభూమి, 4 ఒక హర్రర్ మూవీ, 5 రామ జన్మభూమి ఏంటి, 6వది అది కూడా ఇక టైటిల్ పెట్టల. ఇవి జరుగుతా ఉన్న ప్రాజెక్టులు అనమాట. నేనే ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇలా వెళ్తున్నాయి. సో నా లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ చాలా జరిగినాయి. ఫైనల్ గా తీసుకుంటే నేను చిత్ర పరిశ్రమను నమ్ముకొని వచ్చి నేను ఒక స్థాయికి ఎదుగుతాను అనుకున్నాను. అది ఆ సరస్వతి మాత కటాక్షం వల్ల, చిత్ర పరిశ్రమ వల్ల, ఆ కళామ తల్లి వల్ల నేను ఈ రోజు వరకు కూడా చాలా సక్సెస్ గానే వెళ్తున్నా. అప్ అండ్ డౌన్స్, కష్టాలు, సుఖాలు ఇవన్నీ ఉంటాయండి, అవి కాదు. మేజర్ సక్సెస్ పార్ట్ లోనే ఉన్నా. సక్సెస్ గానే వెళ్ళా. ఈ రోజు కూడా ఇలాగే ఉన్నా, హ్యాపీగా నవ్వుతూ చక్కగా. సో నేను ఇండస్ట్రీని నమ్ముతానండి. ఇండస్ట్రీ, చిత్ర పరిశ్రమని చాలా చాలా ఇష్టంగా, నా ప్రాణం ఎంతో నాకు చిత్ర పరిశ్రమ అంత ఇష్టంగా నమ్ముతా. అందువల్లే నేను సక్సెస్ అయ్యా. చాలా పాజిటివ్ గా ఉంటా సినిమా పట్ల. 24 hours కష్టపడమన్నా కష్టపడతా, అంత ఇష్టం. ఇంకా నాకు ఏ బిజినెస్ దేనిలోకి నాకు కోట్లు ఇస్తానని కూడా నేను వెళ్ళను, నాకు తెలియదు. ఇది ఇష్టం, అందుకనే నేను అంత సక్సెస్ అయ్యా. సార్ ఇంకొకటి, మీరు ఇండస్ట్రీలో స్టార్టింగ్ లో ఎంటర్ అయ్యారు కదా, ఎంటర్ అయినప్పుడు మీకు చాలా మంది డైరెక్టర్ దగ్గర మీరు వర్క్ చేశారు, అసోసియేట్ గా, కో డైరెక్టర్ గా. మీకు వీరిలో నచ్చిన కొంతమంది డైరెక్టర్స్ ఎవరు సార్, మీరు వర్క్ చేసిన డైరెక్టర్స్? వాస్తవంగా అంటే నేను వర్క్ చేసి నేర్చుకున్న డైరెక్టర్లు అందరూ చాలా మంచి వాళ్ళు, టాప్ డైరెక్టర్స్. బ్యానర్స్ కూడా టాప్ బ్యానర్స్ ఏవి, ఒకటి సూర్య మూవీస్, ఏం రత్నం గారి బ్యానర్, పోకూరు బాబురావు గారి బ్యానర్ ఈ తరం పిక్చర్స్, ఎయిటర్ మోహన్ గారు ప్రొడ్యూసర్, ఎంఎల్ మూవీ యాడ్స్ ఏంటి, ఇలా మళ్ళీ స్రవంతి మూవీస్ రవికిషోర్ గారు. ఇవన్నీ చాలా మంచి మంచి సంస్థలు, చాలా పెద్ద బ్యానర్లు. వీటిలో వర్క్ చేశాను నేను. ఈ రోజు కూడా చూసుకుంటే ఆ ప్రొడ్యూసర్ స్టిల్ టుడే ఇప్పుడు కూడా సినిమా రన్నింగ్ లో ఉన్నారు. వ్యక్తులుగా కూడా చాలా మంచివాడు. ఏంటి తరువాత డైరెక్టర్స్ కి వచ్చేసరికి మోహన్ గాంధీ గారు, ఏం రత్నం గారు, ముత్యాల సుబ్బయ్య గారు, శరత్ గారు, బి గోపాల్ గారు, సురేష్ వర్మ, ఏంటి వీళ్ళందరూ చాలా మంచి డైరెక్టర్లు, చాలా ఫేమ్ ఉన్న డైరెక్టర్లు, చాలా పెద్ద డైరెక్టర్లు. సో వీళ్ళందరి దగ్గర చేయడం కూడా నా అదృష్టం. సో ఇట్లా ఒక్కొక్కరి దగ్గర నుంచి అది బిహేవ్ కానివ్వండి, సినిమా తీసే విధానం కానివ్వండి, స్క్రిప్ట్ చేసే విధానం కావండి, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి వర్క్ ని తీసుకునే విధానం కావండి, మనం ప్రవర్తించే విధానం కానివ్వండి, ఇవన్నీ కూడా తెలుసుకున్నాను. బి గోపాల్ గారు, తెలుసు గారు, శరత్ గారు, ఏం రత్నం గారు, మోహన్ గాంధీ గారు, సురేష్ వర్మ, అందరి దగ్గర బాగా మంచి విషయాలన్నీ తీసుకునేవాడిని. సార్ ఇప్పుడు మీకు అత్యంత ఇష్టమైన డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు, బాగా ఇష్టమని చాలా సందర్భంలో చెప్పారు. ఆయనతో మీ అటాచ్మెంట్ ఎలా ఉండేది సార్? ఎలాగంటే నేను ఇప్పుడు నన్ను తెలుగు ఫిలిమ్స్ అంటే మనం అంతా తెలుగు ఫిలిమ్సే, ఇప్పుడు నన్ను ఆంధ్రప్రదేశ్ ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేశారు. ఏంటి అంటే ఇక్కడ మాకు ఇక్కడ టిఎఫ్ఏ అని మన ఇక్కడ కూడా ఉంది మన తెలుగు ఇదే. సో బట్ ఏంటంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా చిత్ర పరిశ్రమను డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో అక్కడ 24 క్రాఫ్ట్స్ రెడీ చేస్తాం. అక్కడ కూడా ఏంటంటే అక్కడ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేశారు. ఈ ఇన్స్పిరేషన్ ఎవరంటే దాసరి నారాయణరావు. దాసరి నారాయణరావు గారు ఏంటంటే ఇప్పుడు డైరెక్టర్స్ డే అని పెట్టాం. అవును సార్. ఎందుకంటే దాసరి గారు 152 సినిమాలకు డైరెక్షన్ చేశారు. ఇది ప్రపంచ చరిత్ర. మరే దర్శకుడు చేయలేనిది, మరే దర్శకుడు రీచ్ అవ్వలేదు. ఇదొకటి. తర్వాత దాసరి గారి పుట్టినరోజుని మేము డైరెక్టర్స్ డేగా May 4th పెట్టుకున్నాం. దాసరి గారిలో ఏంటి ఈ 2 క్వాలిటీసే కాదండి. ఒక మంచి రచయిత ఉన్నాడు,
కథా రచయిత, గొప్ప డైలాగ్ రైటర్ ఉన్నాడు, డైలాగ్ రైటర్, లిరిక్ రైటర్ ఉన్నాడు, ఆయన రాసిన ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి, లిరిక్ రైటర్ ఉన్నాడు. ఇవి కాక గొప్ప ఆర్టిస్ట్ ఉన్నాడు, ఆయనలో ఎన్నో సినిమాలు యాక్ట్ చేశాడు. ఏంటి ఇవి కాక పొలిటికల్ గా కేంద్ర మంత్రి అయ్యాడు, ఒక పారిశ్రామికవేత్తగా ఒక ఉదయం పత్రిక స్థాపించారు. ఇవి కాక వీటన్నిటికంటే ఆయన దగ్గర ఉన్న ఇంకొక గొప్ప క్వాలిటీ ఏంటంటే, ఎవరికి ఏ సమస్య వచ్చినా చిత్ర పరిశ్రమలో నేనున్నాను, మీరు రండి, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా అని కొన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీకి పెద్దగా ఉండి ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి వెళ్ళినా దాసరి గారిని తలుపుకొట్టి, సార్ నేను వచ్చాను, నాకు సమస్య ఇది సార్, నాకు సాల్వ్ చేయండి అని ఉన్న ఏకైక గొప్ప ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిన వ్యక్తి ఆయన. సో అట్లాంటి వ్యక్తి నన్ను ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా, రే సముద్ర నువ్వు బాగా కష్టపడతావురా, నీకు సినిమా ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు ఉంటుందిరా, నువ్వు పైకి వస్తావురా, నువ్వు కష్టపడు, నువ్వు ఎప్పుడు రిలాక్స్ అవ్వకు అని ఎంతగా ప్రోత్సహించేవాడు. నేను ఎప్పుడు వెళ్ళినా చాలా ప్రేమగా చాలా ఆప్యాయంగా పలకరించేవాడు, కొన్ని విషయాలు మాట్లాడుతుండేవాడు. అట్లాగా నాకు ఒక సినిమా విషయం చెండి అని టైటిల్ పెట్టా. అవును సార్, చెండి. ఏంట్రా ఈ టైటిల్ పెట్టావా అన్నారు దాసరి గారు. ఏం గురుజీ అన్న, లేదురా కోడి రామకృష్ణే చెండి అని టైటిల్ పెట్టి ఆ టైటిల్ తో పడలేక ఆ టైటిల్ వదిలేశాడు రా, హీరోయిన్ ప్రేమని, ప్రేమ మనం చేసిన ప్రేమ. అవును, అంటే ఆ టైటిల్ మహత్యం, ఆ టైటిల్ ని ఎవరు తట్టుకోలేరు, మూవ్ చేయలేరు. ఆ టైటిల్ కష్టాలు పడతామేమోరా, కోడి రామకృష్ణే ఆ టైటిల్ పెట్టి అమ్మో గురుగారు ఈ టైటిల్ వద్దని పక్కకు పెట్టేశాడు రా, అది ఆలోచించు అన్నాడు. కానీ ఏంటంటే వాస్తవంగా నేను అమ్మవారి భక్తుడిని పుట్టిన దగ్గర నుంచి. సో నాకు నమ్మకం నేను తీస్తా. గురుగారు చెప్పాడు మంచి మాట, కానీ ఎందుకు జరగదు, జరిగింది అని ఆ టైటిల్ మీద తీసి రిలీజ్ చేసే సినిమా. సో అట్లా మంచి చెట్లు చెప్పేవాడు గురుగారు. సో అటువంటిది ఆయన ఇన్స్పిరేషన్ గా కొంతమంది అంటుంటారు, ఏమయ్యా నువ్వు దాసరి నారాయణ గారి లక్షణాలు అన్నీ ఉన్నాయి అంటారు ఒకటి, ఇంకొకటి ఏంటంటే కోడి రామకృష్ణ గారి లక్షణాలు అన్నీ ఉన్నాయి నీ దగ్గర, ఆయనతో సినిమా తీసి వస్తుంది. ఇలా ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళతో మింగిల్ అయిపోయారు మీరు. అలా చేసేవాళ్ళం, అలా సమస్య ఉన్నా అలా పట్టించుకునేవాళ్ళం, సపోర్ట్ ఉన్నా అలా ఉండేవాళ్ళం. దేనిలో తీసుకున్నా ఆ ప్రావీణ్యత ఉంది నాకు, అది గాడ్ గిఫ్ట్, భగవంతుడు ఇచ్చింది. సో అట్లా చేసుకొని వెళ్ళటం వల్ల వీటన్నిటిలో ఇన్స్పిరేషన్ దాసరి గారు మనకు ముందు ఉన్నారు. అందుకని నేను గర్వంగా ఫీల్ అవుతా గురువు గారిని ఇన్స్పిరేషన్ గా, చాలా ఇష్టంగా, చాలా పెద్ద వ్యక్తిగా చేసుకోవటం. ఇవాళ చూడండి ఆయన లేని లోటు ఇండస్ట్రీలో ఎంత కనిపిస్తుంది. ఇలా సమస్య వచ్చింది, ఎవరు దాన్ని తీసుకొని మాట్లాడట్లా, ఎవరు చేయట్లా. ఇక ఇప్పుడు మనం తయారు చేసుకోవాలి అలాంటి వ్యక్తి. మనకు ఉన్న వ్యక్తి కూడా, ఉన్న హీరో కూడా చిరంజీవి గారు. ఆయన ఇవన్నీ ఉన్న వ్యక్తి చిరంజీవి గారు. అందరికీ మంచి చేయాలనుకునే వ్యక్తి చిరంజీవి గారు. సో ఆయన్ని దయచేసి అందరూ రిక్వెస్ట్ చేసుకొని మన సమస్యలు ఆయన దగ్గర పెట్టుకుంటే, ఆయన మాట వింటే డెఫినెట్ గా తెలుగు ఇండస్ట్రీ మళ్ళీ చాలా మంచి రూట్లో వెళ్తుంది. చిరంజీవి గారు ఎందుకంటే ఆయన జీవితంలోనే చిన్న మచ్చలేని వ్యక్తి. అటువంటి వ్యక్తి అటు టెక్నీషియన్స్ గానీ, ఇటు ఆర్టిస్టులు గానీ, ఇటు ప్రొడ్యూసర్స్ గానీ అందరి గురించి తెలిసిన ఏకైక హీరో. అంటే ఇంకా హీరోలు ఉన్నారు తెలిసినోళ్ళు, కానీ వీటన్నిటి గురించి తెలిసిన ఒక పెద్ద హీరో మనకి. అవును, ఒక 24 క్రాఫ్ట్స్ గురించి పూర్తిగా అవగాహన. వీళ్ళేంటి అంటే చిరంజీవి గారికి చెప్పాలి చెప్పేస్తారు. అంత మంచి వ్యక్తి, అంత అబ్జర్వ్ చేసేవాళ్ళు వర్క్. ఆయనతో కూడా నాకు మంచి అనుభవం. సో ఆయన ఈ స్ట్రైక్ టైంలో ఆయన చెప్పిన మాట వినాలి మనం. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళగలరు, ఎంత సీఎం గారితో మాట్లాడగలరు, ఎవరితోనైనా మాట్లాడి సాల్వ్ చేయగలిగినటువంటి సమర్థుడు వారు. సో అందువల్ల మన ఇండస్ట్రీలో ఏ సమస్య ఉన్నా ఇక నుంచి చిరంజీవి గారి ఇంటి తలిపే తట్టాలి. సార్ అలాగే ఇప్పుడు మీరు ఇష్టమైన డైరెక్టర్ గురించి చెప్పారు. ఆ రోజుల్లో మీరు వర్క్ చేసేటప్పుడు ప్రయాణంలో ఎన్టీఆర్ గారు, తర్వాత ఏఎన్ఆర్ గారు, తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, కృష్ణంరాజు, అప్పట్లో హీరోలు అందరూ మీరు షూటింగ్ వెళ్ళినప్పుడు చూసేవారు. మీరు ఇండస్ట్రీ రాకుండా అనుకునేవారా ఇలాంటి వ్యక్తులతో వీళ్ళతో నేను ఈ రకంగా మింగిల్ అవుతానా, అంటే కలిసి చూడగలనా అనేది మీరు ఎప్పుడన్నా ఊహించారా సార్? లేదు,
కానీ ఏంటంటే నేను సినిమాలోకి వెళ్ళాలనే డ్రీము. అవును. బట్ నేను వీళ్ళని కలుస్తాను కలవలేను అనేది లేదు. కానీ బట్ ఏంటంటే ఆ సినిమాకి వెళితే ఇప్పుడు రామారావు గారి సినిమాకి రామారావు గారు ఆల్మోస్ట్ సినిమాలు చూశానండి. పెద్ద ఆయన ఎన్టీఆర్ చూసి ఆయన సినిమాలు చూస్తే ఆయన రామారావు గారిది మంచి దొంగ అని ఒక సినిమా, దాంట్లో ఎన్టీ రామారావు గారు ఒక వాకింగ్ చేస్తాడు. ఆ వాకింగ్ ఎవరు వాక్ చేయలేరు, అలాంటి ఒక వాక్ చేశాడు ఆయన దాంట్లో. నేను ఆ సినిమా చూస్తే ఆ వాక్ చేసేవాడిని. అంటే ఆ ఇన్స్పిరేషన్ బాడీలో వైబ్రేట్ అవుతుంటది ఆ సినిమా చూడగానే. అట్లాగా నాగేశ్వరరావు గారు చూస్తే నాగేశ్వరరావు గారి వైబ్రేషన్ ఉండేది. అలా కృష్ణ గారి చూస్తే కృష్ణ గారి ఉండేది. శోభన్ బాబు గారి తక్కువ చూసేవాడి, భయపడేవాడి. ఎందుకంటే శోభన్ బాబు గారు ఫైట్ చేస్తుంటే అయ్యో శోభన్ బాబు గారిని కొట్టేస్తున్నారు అన్నట్టు భయపడేవాడు. అర్థం కదా. అదే రామారావు గారు కొడుతుంటే కుట్టు కుట్టు అనేవాడు, కృష్ణ గారు కొట్టు అనేవాడు. అవునండి. వీళ్ళు ఫైట్ చేస్తుంటే ఇక్కడ భయం వేస్తుండదు, గుండె దడ వేస్తుంటది. అట్లా ఇదయ్యేవాళ్ళు. సో అట్లా చేసి వాళ్ళందరినీ చాలా ఇష్టంగా నింపుకొని రామారావు గారి ఆల్మోస్ట్ చూసా, నాగేశ్వరరావు గారి ఆల్మోస్ట్ చూసా, కృష్ణ గారి ఆల్మోస్ట్ చూసా, శోభన్ బాబు గారి చాలా తక్కువ చూసా, మళ్ళీ కృష్ణరాజు గారి చూసా, చిరంజీవి గారి ఆల్మోస్ట్ చూసా, బాలకృష్ణ గారి ఆల్మోస్ట్ చూసా, నాగార్జున గారి, వెంకటేష్ గారి వీళ్ళందరి ఆల్మోస్ట్ చూసా సినిమా. రోజుకు 4 సినిమాలు చూసి మా అమ్మ నన్ను కొట్టేది, అంత ఇదనమాట సినిమా. సో అలా చేసిన దాంట్లో ఇక నాకు అదృష్టంగా ఫీల్ అయింది ఏంటంటే, ఫస్ట్ నేను చెన్నై వెళ్ళంగానే ఈ స్టార్ లో చూసిన స్టార్ ఎవరంటే కృష్ణ గారు. అది మొదట చూసిన హీరో కృష్ణ గారు. కృష్ణ గారిని చూడగా ఒకటే ఆనందం, నాకు చాలా ఇష్టమైన హీరో. అవును, నేను ఆయన అభిమాని. సో కృష్ణ గారిని చూడగానే అబ్బా నా అభిమాని హీరో చూశాను అని చెప్పి మా నాన్నకి లెటర్స్, అమ్మా నేను సూపర్ స్టార్ కృష్ణ గారిని చూశాను అని చెప్పి ఇచ్చేసాను. ఆ తర్వాత నాగేశ్వరరావు గారిని, ఆ తర్వాత కృష్ణరాజు గారిని, ఆ తర్వాత శోభన్ బాబు గారిని ఇలా చూసాను. రామారావు గారిని మాత్రమే నేను కలవలేకపోయాను. బాలయ్య బాబు గారిని, చిరంజీవి గారిని, నాగార్జున గారిని, వెంకట వీళ్ళందరినీ చూసాను. ఇవన్నీ అయ్యా ఓకే ఇక్కడ దాకా వచ్చాను, ఇక్కడికి వచ్చిన డైరెక్ట్ అవ్వలేను అవుతాను అని నలుగురు వరకు ఒకటే కష్టపడేవాడిని. మళ్ళీ పాజిటివ్ గానే పని ఒళ్ళు దాచుకోకూడదు, కష్టపడి అలా కష్టపడాలి. అలా కష్టపడ్డప్పుడే మనల్ని చిత్ర పరిశ్రమ ఆశీర్వదించింది అనుకుని అట్లా నేను కష్టపడుతుంటే నువ్వు డైరెక్టర్ అవుతావయ్యా అని ఫస్ట్ ఆశీర్వదించింది చిరంజీవి గారు. గ్రేట్. ఆ తర్వాత బాలయ్య బాబు నరసింహనాయుడు చేస్తా ఉంటే, వంశోద్ధారకుడు చేస్తుంటే బాలయ్య బాబు గారు అసలు ఆయన ఆశీర్వదించడం కాదు, నీకు డైరెక్షన్ ఛాన్స్ నేను ఇస్తాను అని చెప్పేసి ఆర్ నారాయణమూర్తి గారు, తమ్ముడు నువ్వు డైరెక్టర్ అవుతావు జీవితంలో అని ఆర్ నారాయణమూర్తి గారు. ఇట్లా అందరి ఆశీర్వాదాలు తీసుకున్నానండి ప్రతి వాళ్ళ. మా డైరెక్టర్ కూడా మోహన్ గాంధీ గారు, నువ్వు ఏదో రోజు ఎక్కేస్తావురా నువ్వు డైరెక్టర్ గా అనేవాళ్ళు. నన్ను అనేవాళ్ళు, స్పీల్ బర్గ్ రారా నువ్వు అనేవాళ్ళు నన్ను మోహన్ గాంధీ గారు. అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేసి అందరూ ఆశీర్వదించిన వాళ్ళు, ప్రొడ్యూసర్ నుంచి డైరెక్టర్ వరకు. సో ఆ ఆశీస్సులతోటే నేను ఎంతకాలం ఇంత దూరం చక్కగా ప్రయాణం అయ్యి అట్లాగా నేను డ్రీమ్ హీరో, స్టార్ హీరోస్ అనుకున్నాను. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వీళ్ళందరిలో నేను సీనియర్స్ హీరోల్లో నాగేశ్వరరావు గారితో వర్క్ చేశాను. ఏ సినిమా సార్ అదే? పండుగ అనే సినిమాకి శరత్ గారు డైరెక్టర్. పండుగ. శ్రీకాంత్ గారు రాసి హీరో హీరోయిన్లు, దాంట్లో నాగేశ్వరరావు గారితో చేశాను. సూపర్. అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అటు అంత మహానటుడిని చూస్తూ ఆయన చేస్తే ఆయన దగ్గర నేర్చుకొని బిహేవ్ లో, టైమింగ్ లో, యాక్టింగ్ లో, లైటింగ్ లో, అసలు ప్రతి దానిలో వాళ్ళని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందండి. నోటు నుంచి వచ్చే ఒక్క మాట కూడా విలువైందే అని అంత పొదుపుగా మాట్లాడేవాళ్ళండి. ఆ తర్వాత కృష్ణ గారితో డైరెక్షన్ చేశాను నేను, నా అభిమాని హీరోతో సేవకుడు అనే సినిమా. ఆ టైంలో చెప్పాను,
చాలా ఆనందపడ్డారు కృష్ణ గారు. ఆనందపడి అప్పటి నుంచి ప్రతిదీ అప్పటి నుంచి చెప్పుకొచ్చాను. చెప్పుకొస్తే ఇక తర్వాత మేమిద్దరం చాలా బాగా చక్కగా పర్సనల్ విషయాలు అవి ఇవన్నీ మాట్లాడేవాడు. ఆయన ఓపెన్ ఎప్పుడు, కృష్ణ గారు ఎప్పుడు తెరిచిన పుస్తకం. అందుకే ఆయన ఎప్పుడు అంత హార్ట్ఫుల్ గా ప్లెజెంట్ గా నవ్వుతూ చక్కగా ఉంటాడు. ఏ ఇగోలు ఉంటావు ఆయన అసలు తన మన లేదు, అంతా ఒకటి కృష్ణ గారు. అట్లాగా ఆయనతో చేశాను. ఇక కృష్ణరాజు గారితో కూడా చాలా హ్యాపీ. అసలు ఆయన దగ్గర కొంత నేర్చుకున్నాను. కృష్ణరాజు గారితో ఏంటంటే ప్రొడక్షన్ ఎలా చేయాలి, మనం ఎలా పెట్టాలి, నేనేమి తింటే అది అందరికి పెట్టాలి అనేది ఆయన దగ్గర తెలుసుకున్నాను. కృష్ణరాజు గారి దగ్గర ఆయన ఏం తింటాడో అది అందరికి తీసుకొస్తాడు. గోపికృష్ణ మూవీస్ లో కూడా ఆయన ఏం తింటాడో అందరికి యూనిట్ అదే తినాలని పెడతాడు. కృష్ణంరాజు గారు మంచి వ్యక్తి. కృష్ణంరాజు గారు అంటే ఒకటి గుర్తొచ్చింది సార్, మీకు జాండీస్ వచ్చినప్పుడు మరణం అంచుల దాకా వెళ్ళి ఎక్కడ ట్రీట్మెంట్ చేయించినా తగ్గలేదంట. నిజం. అటువంటిది కృష్ణంరాజు గారి చేతుల మీద అయితే ఈ జాండీస్ తగ్గుతాయని మీకు తెలిసి ఆయన దగ్గరికి వెళ్ళారంట. అది కరెక్టా సార్? నిజం అండి. ఎందుకంటే నేను మన ఎంఎల్ మోహన్ గారి బ్యానర్ లో వర్క్ చేస్తున్నాను. ఆ బ్యానర్ లో కృష్ణరాజు గారు వీళ్ళు బాబా సినిమా చేశారు. నాకు ఆ టైంలో జాండీస్ వచ్చినాయి. ఒళ్ళంతా అసలు గ్రీన్ అయిపోయింది మొత్తం టోటల్ గా. నాకు సినిమా ఇష్టం. మా నాన్నోళ్ళు ఏంటంటే ఒరే నువ్వు అన్ని కష్టపడుతున్నావు ఎందుకురా వచ్చేరా అంటారు. నేను రాను, నేను డైరెక్ట్ రావాల్సిందే అనేవాడిని. తీరా చూస్తే ఇలా ఉంది. ఇలా ఉండేసరికి ఇక అప్పుడు నాకు చెన్నైలో చెప్పారు, కృష్ణరాజు గారు చెయ్యి చాలా మంచిది, ఆయన జాండీస్ మాత్రం ఆయన ఒకటి ఇస్తారు, అది తాగితే నీకు తగ్గిపోద్ది, నా మాటిని కృష్ణరాజు గారి దగ్గరికి వెళ్ళు అన్నారు. అప్పుడు నేను కృష్ణరాజు గారు హైదరాబాద్ లోనే మన బంజారా హిల్స్ లో హౌస్ అనుకుంటా. అప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇట్లా అని చెప్తే కృష్ణరాజు గారు చేతితో చేసుకొచ్చి ఆయన చేతితో ఇచ్చారు. అదృష్టం నిజంగా. రెబల్ స్టార్. అప్పుడు తీసుకొని తాగాక నాకు ఆ జాండీస్ తగ్గినాయి. అంటే అసలు చాలా హార్ట్ఫుల్ మనిషి కృష్ణరాజు గారు. ఏది ఉంటే అది ఓపెన్ గా ఉంటుంది అనమాట. సో ఆ అదృష్టమే ప్రభాస్ వచ్చింది. ఆయన పెట్టే చెయ్యే ఇలా ప్రభాస్ అలవాటు. అట్లాగే నా ఇది కూడా ఆయన ఎప్పటి నుంచి తెలుసుకున్నానో అప్పటి నుంచి నేను కూడా నా ఆఫీస్ కానీ నా షూటింగ్ కానీ ఎవరు వచ్చినా అన్నము లేదు అనే మాట నా నోటి నుంచి రాకూడదు. నా ఇంటి దగ్గర అయినా, నా ఆఫీస్ అయినా, నా షూటింగ్ అయినా, అప్పటి నుంచి నేను కూడా మంచి సార్. ఈ ఆశీర్వాదంతో నాకు ఇంకోటి ఏం వచ్చిందంటే, డొక్కా సీతమ్మ అనే సినిమాలో డొక్కా సీతమ్మ గారి భర్త క్యారెక్టర్ సినిమాలో వచ్చింది నాకు. ఆమె కూడా అలాగే సార్. ఆమెది చూడండి, ఆ రిలేషన్ చూడండి, ఆ రిలేషన్ అది నేచర్ అలా పంపిస్తుంది సార్. నేచర్ దగ్గరకు చేస్తుంది సార్. అదొకటి. ఇప్పుడు మీరు ఓకే, శోభన్ బాబు గారు అంటే కొద్దిగా స్క్రీన్ మీద భయం, ఫైట్ చేసే భయమే. కానీ మీరు ఎప్పుడైనా పర్సనల్ గా అనిపించినప్పుడు తొలి రోజుల్లో అనిపించిందా శోభన్ బాబు గారితో అంటే షేర్ చేసుకోవడం? అంటే అప్పుడు పిల్లలుగా చూసాం కానీ ఒక మెచ్యూరిటీ వచ్చి వర్క్ చేసేటప్పుడు ఏంటంటే అభిమానులుగా ఉన్నప్పుడు అంటే వెళ్ళిపోయి టకా కలుస్తాం. వాళ్ళకు కూడా ఏంటంటే అభిమానులు కదా అని పలకరించాలి, మాట్లాడాలని చేస్తాం. వర్క్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఆ డిస్టెన్స్ ఉంటది. ఆ డిస్టెన్స్ తో ఉండేవాళ్ళం తప్ప చదువుగా వెళ్ళి మాట్లాడే పెద్ద ఆయన చాలా తక్కువ మాట్లాడతారు. అందువల్ల ఏంటంటే కలిసేదానికి మాట్లాడేదానికి భయం. అంటే అందుకని చాలా తక్కువగా ఒక్కసారి మాట్లాడారు బాగా. సార్, ఈ ప్రయాణంలో చూసేసుకుంటే మీ డైరెక్షన్ ఫీల్డ్ ఎప్పుడైతే మీరు ఓన్ గా డైరెక్షన్ చేయాలనుకున్నప్పుడు ఒక సింహరాశి సక్సెస్ వచ్చింది. ఫస్ట్ మొదటి మూవీ సూపర్ డూపర్ హిట్ వచ్చింది, అద్భుతమైన సినిమా. ఈ కథని రాజశేఖర్ గారికి మీరు షేర్ చేయాలనుకున్నారా? అంతకుముందు మీరు చెప్పారు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అంటే నాకు అభిమానము అని. మళ్ళీ ఇలాంటి కథను వాళ్ళకి ఏమన్నా చెప్పారా? అంటే చెప్పలేదు. కాకపోతే నేను ఆ కథని బాలకృష్ణ గారిని చేయమని అడిగా. ఓహో, ఓకే అడిగా. బాలకృష్ణ గారు ఏమన్నా అంటే, నేను నీకు చెప్తానన్నాక సముద్ర, మనం వేరే చేద్దాం, నువ్వు అది లోపు ఏ హీరోనన్నా చూడు, నేను నీకు తప్పకుండా చెప్తాను. పాపం ఆయన నాకు సినిమా చెప్పాడు బాలయ్య బాబు.
యాక్చువల్ గా అయితే ఆ సినిమా చెన్నకేశ్వర రెడ్డి, ఓకే. వినాయక్ స్టోరీ రైటర్, నేను డైరెక్టర్, బెల్లంకొండ సురేష్ ప్రొడ్యూసర్. ఓకే సార్. ఓకే. వినయ్ కథ చెప్పాడు, మేమిద్దరం చక్కగా మాట్లాడినాం, భయ్యా నువ్వు చెయ్యి అని చెప్పాడు. తను ఆది షూటింగ్ జరుగుతున్నాడు. ఓకే ఓకే ఓకే. అప్పుడు అన్ని ఫ్యాక్షనిజం జరుగుతున్నాయి కదా, బాలయ్య బాబు కంటిన్యూషన్, నరసింహనాయుడు సీమసింహం చేశాక చెన్నకేశ్వర రెడ్డి అవుతుంది. అవును. సో వేరియేషన్ ఉండాలి అనుకొని ఆపాం. అట్లా జరిగింది అప్పుడు. అవునవును. తర్వాత అబ్బాయి ప్రాబ్లంతో ఆ ప్రాజెక్టులు అవి ఇవి నాయి జరగకుండా పక్కకి వెళ్ళిపోయింది. సో అయితే సింహరాశి ఇట్లా అన్న తర్వాత అప్పుడు నేను చౌదరి గారికి చెప్పా, బాలయ్య బాబు ఇట్లా అన్నారండి. సరే అప్పుడు నేను రాజశేఖర్తో మాట్లాడతాను అని చెప్పి అప్పుడు రాజశేఖర్ గారిని మాట్లాడాను. రాజశేఖర్ గారిని మాట్లాడి రాజశేఖర్ గారికి కూడా ఇద్దరు డైరెక్టర్లు చెప్తాను, ఇద్దరులో నీకు ఎవరు నచ్చితే అనబెట్టుకు అని చెప్తే షిండే అని ఉన్నాడు డైరెక్టర్. ఓకే సార్. ఆయన పేరు నా పేరు చెప్పారు. చెప్తే లేదు సముద్రాకే ఇద్దాం అని చెప్పి రాజశేఖర్ గారు. ఓకే ఓకే. సముద్ర ఏంటంటే నేను రాజశేఖర్ గారికి నేను ఫస్ట్ రాసుకున్న మదర్ సెంటిమెంట్ స్క్రిప్ట్ రాజశేఖర్ గారికి చెప్పాను. ఓకే ఓకే. అక్కడ కొద్దిగా రాజశేఖర్ గారు క్యాచ్, రాజశేఖర్ గారు చాలా బ్రిలియంట్ అండి. తను క్యాచ్ చేశాడు. తను ఇది చాలా షార్ప్ గా ఉన్నాడు, డైరెక్టర్ అవుతాడు అని చెప్పేసి అట్లా. అందుకని అప్పుడు రీడ్ చేసిన ఆయన సముద్రాకి ఇద్దామని చెప్పాడు అన్నమాట. ఆ రాజశేఖర్ గారు అన్న మాట వల్ల నేను డైరెక్టర్ అయ్యారు. అందువల్ల నాకు ఇప్పుడు ఆయన మీద అభిమానం ఉంటుంది. అయితే రాజశేఖర్ గారు ఇలా చూస్ చేసిన వాళ్ళలో కృష్ణవంశీ ఉన్నాడు, తేజ ఉన్నాడు, గుణశేఖర్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఫస్ట్ రాజశేఖర్ గారితోనే చేయాలని ఎన్ని డైరెక్టర్స్ చూడండి. రాజశేఖర్ గారు మళ్ళీ క్యాచ్ చేశారు అవును వీళ్ళందరినీ. బట్ ఏంటంటే వాళ్ళతో స్టార్ట్ అవ్వాల. కానీ మీ దగ్గర స్టార్ట్ అయింది. అట్లాగా నాకు రాజశేఖర్ గారి వల్ల ఇటు సూపర్ గుడ్ మదర్ అది అదొకటి, ఆయనకి దగ్గర ఉండటం వల్ల ఇద్దరు నాకు సపోర్ట్ చేయటం వల్ల సింహరాశి అనే సినిమా జరిగి నాకు ఒక మైల్ స్టోన్ గా ఉంది. అలాగే రాజశేఖర్ గారికి కూడా అప్పుడు ఎప్పుడో అంకుశం అని ఉండేది రాజశేఖర్ గారికి. అవును సార్. కోడి రామకృష్ణ గారు. ఆ తర్వాత ఒక 25 years కి తర్వాత 25 కాదు ఒక అంటే ఆల్మోస్ట్ అంతే అనుకుంటా, ఒక 15 సంవత్సరాలు ఆఫ్టర్ 15 years. ఆ తర్వాత అంకుశాన్ని మర్చిపోయి సింహరాశిని గుర్తుపెట్టుకున్నారు. ఏంటంటే ఫ్యామిలీకు సింహరాశిని గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు అంకుశం పెద్ద తెలియదు జనం, కానీ సింహరాశి తెలుసు. రాజశేఖర్ గారికి అంకుశం ఎంత గొప్ప మైల్ స్టోన్, ఆ తర్వాత సింహరాశి మైల్ స్టోన్. ఈ సినిమా ఏంటంటే ఫ్యామిలీస్ అందరికి దగ్గర అయింది సార్. అలాంటి ఒక సినిమా. ఇప్పుడు అంకుశం తెలియదు ఎవరికి, కానీ సింహరాశి తెలుసు. నేను చేసిన ఎవడైతే నాకేంటి తెలుసు. అవును రాజశేఖర్ గారు. బట్ ఏంటంటే అద్భుతమైన ఆర్టిస్ట్ రాజశేఖర్, గొప్ప ఆర్టిస్ట్. అందులో ఇంకా ఆయనకి అంటే ఒక అంకుశము నుండి ఇలా కూడా చేయొచ్చా, రాజశేఖర్ గారిని ఇలా కూడా చూపించొచ్చా అనేది మీ గొప్పతనం సార్. అది అవునండి. ఆ మూవీ వల్లనే కదా ఫ్యామిలీస్ అందరికి ఏంటి లేడీస్ అబ్బో అందరికి కొద్దిగా ఫ్యామిలీ. రాజశేఖర్ గారికి ఫస్ట్ నుంచి బాగా ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారండి, ఆడియన్స్ ఉన్నారండి. మళ్ళీ లేడీస్ ఫాలోయింగ్ ఉందండి. అదే లేడీస్ ఫాలోయింగ్ ఈ మూవీ ఫస్ట్ నుంచి ఉంది. ఆయన ఫస్ట్ సినిమా నుంచి ఉంది రాజశేఖర్ గారు లేడీస్ ఫాలోయింగ్. సార్ ఇంకొక విషయం, ఇప్పుడు ఏదైతే బాలయ్య బాబు గారితో మీరు అనుకున్న మూవీ చెన్నకేశ్వర రెడ్డి అయితే వాటి ఆ మూవీ స్టార్ట్ సందర్భంలో కొన్ని ఇష్యూస్ జరిగాయి. అంటే మీరు కొద్దిగా మనస్సు చాలా బాధపడ్డారని తెలిసింది. ఏది వివి నాయక్ గారి విషయంలో కానీ? నేను బాధపడ్డా ఆ విషయంలో. ఎందుకు చెప్పనా, ఆ మూవీ చేజారిపోయింది అంటే నేను బాధపడలేదండి. ఎందుకంటే ఇలాంటి మిస్టేక్ జరుగుతుందని తెలిసి బాలయ్య బాబు గారు ఏమన్నారంటే, సముద్ర సరే ఈ సినిమా నేను వినయ్తో చేసేస్తాను, నీకు నేను మళ్ళీ వేరే సినిమా చెప్తానమ్మా, డోంట్ వరీ అంటే, సరే బాబు మీరు ఈ మాట ప్రకారం నేను వెళ్తాను, వెళ్ళి నేను వేరే చేసుకుంటే తర్వాత మీరు చెప్పినప్పుడు వచ్చి చేసుకుంటాను. అన్న తర్వాత బాలయ్య బాబు గారు లక్ష్మీ నరసింహ చెప్పాడు. ఓకే ఓకే. ఆ టైంలో నేను హరిచంద్ర ప్రసాద్ వర్క్ లో ఉన్నాను, నేను డేట్లు అడ్జస్ట్ చేయలేదు. పాపం బాలయ్య బాబు చెప్పాడు లక్ష్మీ నరసింహ అవునులేండి చేద్దాం సముద్ర అని. బెల్లంకొండ సురేష్ కూడా నన్ను ఆ టైంలో తీసేసిన మళ్ళీ రియలైజ్ అయ్యో సముద్ర విషయంలో తప్పు చేశాను, సముద్రకి చేద్దామని బాలయ్య బాబు అండ్ బెల్లంకొండ సురేష్ ఇద్దరు అనుకుని ఇద్దరు చెప్పారు నాకు. ఓకే ఓకే. చెప్పారు. చెప్పిన తర్వాత నాకు నా డేట్లు కుదరలా.
అవును. అయ్యో నేను హరిచంద్ర ప్రసాద్ చేస్తా ఉన్నా. అట్లాగా ఇక ఆ తర్వాత మళ్ళీ భార్గవాడ్స్ గోపాల్ రెడ్డి గారు, బాలయ్య బాబు కాంబినేషన్ మన బ్యానర్ చేద్దామని భార్గవాడ్స్ గోపాల్ రెడ్డి గారు బాలయ్య బాబు నాటడం జరిగింది. అది రూపం దాల్చల. ఆ తర్వాత మాగంటి గోపీనాథ్, అవునా మన ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ రీసెంట్ గా చనిపోయారు, స్వర్గస్థులయ్యారు. ఆయన ప్రాజెక్టు సముద్ర నేను కాంబినేషన్ అని చెప్తే వీళ్ళెవరిని కాదన్నా మళ్ళీ బాలయ్య బాబు సముద్ర మనోడే నేను చేస్తాను మా మనిషి అంటాడు బాలయ్య బాబు. ఆ ప్రేమ ఉంది నా మీద. సో అని ఆయన ఆ ప్రాజెక్టులు చెప్పాడు. అంత ఇదిగా అది ఎక్కువ ఏంటో మా ఇద్దరు టైం కుదరట్లేదు అనుకోని ఇక సరే తర్వాత చూద్దాంలని. తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా మంచి రీమేక్లు అవి వచ్చినప్పుడు ఫోన్ చేయగానే సముద్ర చూద్దామా అని చెప్పి వచ్చి చూసేవాడు బాలయ్య, చూసేవాడు. ఆ రిలేషన్ స్టిల్ ఇప్పుడు కూడా ఉందండి. బట్ జరిగింది 100%. సరే ఇంకో విషయము, ఇప్పుడు ఏదైతే నందమూరి ఫ్యామిలీ తర్వాత అక్కినేని ఫ్యామిలీ, ఈ రెండు ఫ్యామిలీస్ తో మీరు మూవీ చేశారు. సుమంత్ అయినా నాగార్జున గారు, ఇటు హరికృష్ణ గారితోను, తర్వాత కళ్యాణ్ రామ్ తోను, తర్వాత తారక రత్న గారు, ఈ ఎవరైతే లెజెండ్స్ ఉన్నారో వీళ్ళతో వాళ్ళ ఫ్యామిలీస్ తో మీరు చేశారు. కానీ హరికృష్ణ, టైగర్ హరిచంద్ర ప్రసాద్ ఇలాంటి వీడి సినిమాలు చేసినప్పుడు వాళ్ళతో ఎలా ఉంది సార్ మీ ప్రయాణం? అంటే అండి వీళ్ళందరూ కూడా రామారావు గారి డిసిప్లిన్ ని ఉనికి పుచ్చుకొని ట్రావెల్ అవుతున్న వ్యక్తులండి. ఓ సూపర్. రామారావు గారిని ఏం తీసుకుంటారంటే వీళ్ళు పెద్ద ఆయన నుంచి పంచువాలిటీ, ఓకే సూపర్, టైమింగ్, ఉదయం 3:30-4 లేవడం, వీళ్ళందరికీ ఉన్న అలవాటు అందరికీ. నెక్స్ట్ టైం అంటే ఆ టయానికి 10 నిమిషాలు ముందు వచ్చి కూర్చుంటారు. 2 ఇది తరువాత ఏదన్నా చెప్పండి, ఇది మాకు రాదు, ఇది మేము చెయ్యము అనరు. అది ఫైట్ అయినా సరే, డాన్స్ అయినా సరే, డైలాగ్ అయినా సరే, ఇక దూకడం అయినా సరే, డాన్స్ అయినా సరే చేస్తారు. మాకు రాదని మాత్రం చెప్పరు, చేస్తారు. అలాంటి మంచి లక్షణాలన్నీ వీళ్ళ అందరి దగ్గర ఉన్నాయండి. బాలయ్య బాబు గారు, హరికృష్ణ గారు, కళ్యాణ్ రాము, తారక రత్న, జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళందరి దగ్గర ఉన్న లక్షణాలు అండి ఇవన్నీ. ఏదైతే ఆయన దగ్గర నుంచి అవి తీసుకున్నాడు. సో వీళ్ళు ఏంటంటే పబ్లిక్ కన్నా పబ్లిక్ లో దూసుకొని వెళ్ళిపోయే ఉంటది జనాలంటే పూర్వకం వచ్చింది. సో అందుకనే నేను హరిచంద్ర ప్రసాద్ సినిమా ఆల్మోస్ట్ పబ్లిక్ లో చేశాను. ఆ ప్రొడ్యూసర్ నాగలక్ష్మి గారు దేవతాం, అసలు ఆ సినిమాకి ఖర్చుకి వెనకాళ్ళ, పెట్టేదానికి వెనకాళ్ళ, జూనియర్ ఆర్టిస్టులకి శారీలు పంచిందా. నాగలక్ష్మి గారు అంటే సిస్టర్, చాలా మంచి ఆవిడ, చాలా మంచి ఆవిడ. నేను ఆవిడ అక్క అక్క అని పిలుస్తాను. అసలు జూనియర్ ఆర్టిస్ట్ కి బట్టలు పెట్టిందండి, ఇండస్ట్రీలో ఎవరు చేయలే పని, నాగలక్ష్మి గారు చేశారు. అట్లాగే ఆ సినిమాలో కనుచూపు మేర జనాలండి. కాకినాడ, రాజమండ్రి, నరసరావుపేట, గుంటూరు, చిలకలూరుపేట, గణపవరం, ఈ ఊర్లన్నిట్లో చేసాం. అన్ని చోట్ల కనుచూపు మేర క్రౌడ్ జనాలు. ఆ పబ్లిక్ లో చేయాలంటే వేరే హీరో చేయలేదు. ఒక హరికృష్ణ గారు, మళ్ళీ బాలయ్య బాబు కూడా చేస్తాడు, మళ్ళీ తారక రత్న చేస్తాడు. వీళ్ళకి ఏంటంటే ఆ జనాన్ని చూస్తే పొనుకు వచ్చింది. ఆ వేరియేషన్ రామారావు గారి ఫ్యామిలీలో ఉంది. రామారావు గారు అలాగే నాగేశ్వరరావు గారి ఫ్యామిలీలోకి వచ్చేసరికి చాలా ప్రాక్టికల్ ఉంటారు, చాలా సౌమ్యంగా, చాలా కూల్గా, ఇది మన వల్ల అవుతుంది లేకపోతే ఇది మన వల్ల అవుతుంది కాదు తీసేయండి, జెన్యున్ గానే ఉండాలి అని చాలా పద్ధతిగా ఉంటారు. నాగేశ్వరరావు గారు చాలా కూల్గా ఉంటారు. కానీ ఇళ్ళు మంచోళ్ళే, ఇళ్ళు మంచోళ్ళే. వీళ్ళు ఏంటంటే స్పీడ్ ఉంటారు, వీళ్ళు కూల్ గా ఉంటారు. ఈ డిఫరెన్స్. ఎందుకంటే నాకు నాగార్జున గారితో కూడా మంచి పరిచయం, సుమంత్ బాబుతో పరిచయం, నాగేశ్వరరావు గారితో పరిచయం. చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. కానీ ఏంటంటే ఒక రకంగా చూస్తే ఇండస్ట్రీలో చాలా పాజిటివ్, చాలా మంచి వాళ్ళు నాగార్జున గారు. నేను చూసా కదా. అలాగే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, నేను స్వతహాగా ఇదొక మాట, ఇండస్ట్రీలో ఇన్ని 100 బ్యానర్లు, ఇన్ని స్టూడియోలు ఉన్నాయి కదా. అన్నపూర్ణ స్టూడియో అనేది, ఆ బ్యానర్ అనేది చిత్ర పరిశ్రమ సృష్టి ఉన్నంత వరకు ఆ బ్యానర్ ఉంటుందండి. గ్రేట్. చూసుకోండి, నేను చెప్తున్నది.
అన్నపూర్ణ స్టూడియో ఉంటది, అవును సార్. ఆ బ్యానర్ ఉంటది, ఆ వారసత్వం మాత్రం అలా కొనసాగుతూ ఉంటదండి. బా. ఎందుకంటే ఆ అన్నపూర్ణాదేవి అనే పేరండి. అవును. అది చూసుకోండి మీరు, అవును. ట్రావెల్ అవుతా ఉంటది. బా. మిగతా అన్ని చూసుకోండి, దాన్ని చూడండి. నాగేశ్వరరావు గారు ట్రావెల్ చేశారు, ఆ తర్వాత నాగార్జున గారు చేశారు, రేపు వాళ్ళ పిల్లలు చేస్తారు, రేపు ఆ తర్వాత పిల్లలు చేస్తారు, రేపు ఆ తర్వాత పిల్లలు, ఆ వారసత్వంగా కొనసాగిద్దండి. ఆ బ్యానర్ అనే దానికి అంత సంజీవిని లాంటి బ్యానర్ అన్నపూర్ణ స్టూడియో. అదంటే నాకు మహా ఇష్టం. ఆ పేరే అంత మహా ఇష్టం. అంత జీవం, అంత సంజీవిని, ఒక జీవ గంగ ఎలాంటిదో అన్నపూర్ణ ఆ పేరు, ఆ సంస్థ అలా ఎప్పుడు సినిమా పరిశ్రమ ఉన్నన్ని రోజులు ఉంటది. గ్రేట్ సార్, గ్రేట్ వర్డ్ సార్. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో అనగానే నాకు ఇంకోటి గుర్తొచ్చింది, రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స్. సురేష్ ప్రొడక్షన్ కూడా వన్ ఆఫ్ ది బిగ్ కంపెనీ, పెద్ద కంపెనీ. మీరు వెంకటేష్ బాబుతో ఎప్పుడైనా మీకు సినిమా ఆఫర్ గానీ, అంటే మీరు ఎందుకు ఆయనతో చేయలేదు? వీళ్ళందరికంటే ఎక్కువ చేసిన అక్కడ వెంకటేష్ బాబు గారా? నాకేంటంటే మాది గుంటూరు పక్కనే బోయిపాలెం అనే విలేజ్. మాకు కారం చేడు అక్కడి నుంచి ఒక 30 కిలోమీటర్లు రామానాయుడు గారు. నేను ఇలా అని చెప్పి రామానాయుడు గారిని కలిసినప్పుడు రామానాయుడు గారు మా ఊరోడు, మన బ్యానర్ లో ఇద్దరే చేయలేదయ్యా, నాకు ఆ కొరత ఒకటి ఉంది. ఒకటి కోడి రామకృష్ణ, సముద్ర, నువ్వు, మీరిద్దరు మిగిలిపోయారయ్యా మన బ్యానర్ లో చేయటం. నేను వెళ్ళే లోపు నీతో చేస్తానయ్యా సినిమా అనేవాళ్ళు పాపం రామానాయుడు గారు. ఎప్పుడు కలిసిన సముద్ర ఎలా ఉన్నామా అనేవాడు. తర్వాత అట్లాగే అదే ప్రేమ సురేష్ బాబు కూడా. సురేష్ బాబు కూడా ఎక్కడమ్మా ఏమ్మా ఏం చేస్తున్నావు సార్, ఇట్లా ఇవి జరుగుతున్నాయి, ప్రొడ్యూసర్ మనకెందుకమ్మా ప్రొడ్యూసర్, డైరెక్షన్ చేసుకో, చాలా ప్రేమగా చూస్తారు సురేష్ బాబు. నేను ఎప్పుడు చేసినా గానీ టక్కున ఫోన్ చేసి ఏమ్మా సముద్ర చెప్పమ్మా అని అంత బాగా మాట్లాడతారు సురేష్ బాబు. ఇక వెంకటేష్ బాబు దగ్గరకు వచ్చేసరికి నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచి వెంకటేష్ బాబుతో తిరిగివ్వండి, వెళ్ళి షూటింగ్ లో కలిసేవాడిని, డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వాలి. ఆయన మంచి ట్రావెల్, ఏ సినిమా రిలీజ్ అయినా అడిగేవాడు, ఆ సినిమా ఏంటి, ఈ సినిమా అని అడిగేవాడు, డిస్కస్ చేసేవాడు, సబ్జెక్ట్ చెప్పేవాడిని, రీమేక్ డిస్కస్ చేసేవాళ్ళం. వెంకటేష్ బాబు చేద్దాం సముద్రం అని చెప్పి, ఇంత వెరీ గుడ్ రిలేషన్ వీళ్ళందరితో. ఇప్పుడు కూడా నాకు ఇప్పుడు కూడా గుడ్ రిలేషనే. నా సినిమా ఇది చేయాలంటే పాపం వస్తారు నాకు. జయసేనకి నాగార్జున గారు, వెంకటేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నాగేంద్ర బాబు గారు, వీళ్ళందరూ చేశారు, గోపీచంద్ అందరూ చేశారు నాకు. అట్లాగా వెంకటేష్ బాబు గారు ఆ టైంలో చెప్పగానే ఆయన కూడా రా సముద్రం అని చెప్పి చేశారు. అట్లా నేను వెంకటేష్ బాబు గారితో దగ్గర 25 years పైనుంచి మంచి డైరెక్టర్ అయ్యావు. ఇద్దరు కుదరట్లా, చేద్దాం అంటా ఉంటాడు. నాదేమో యాక్షన్ రూట్ ఫుల్. బాబు ఏమిటంటే చక్కగా ఫ్యామిలీ సినిమాలు చేస్తాను. నేను సురేష్ బాబుకి వెళ్ళిపోయి ఇది చెబితే, ఏం సముద్ర ఫ్యామిలీ సినిమాలు చేయకుండా నువ్వు యాక్షన్ సినిమాలు చేస్తే ఎట్టా మనాడు అనేవాడు. అట్లాగా వాళ్ళతో మంచి గుడ్ రిలేషన్ అనమాట. ఆ ఫ్యామిలీ తోటి నాకు అదొక మంచి అనుబంధం. రామానాయుడు గారి స్టూడియో తోటి కానీ, రామానాయుడు గారితో, సురేష్ బాబు గారితో, వెంకటేష్ బాబు గారితో చాలా మంచిది. అందరూ కూడా నన్ను బయట మావాడే అంటారు అనమాట. మీ మధ్యతనం సార్, అంతే, అదే అంతా మింగిల్ అవుతారు కాబట్టి. సార్ ఇంకొకటి, మోహన్ బాబు గారు మీరు విష్ణు గారితో తీశారు హీరో. విష్ణుబాబు రెండో సినిమానే మీరు చేశారు. అంటే మోహన్ బాబు గారు కొద్దిగా కోపం ఎక్కువ. ఆయనతో మీరు ఎలా మింగిల్ అయ్యారు సార్? అంటే ఆ షూటింగ్ టైంలోను తర్వాత ఎలాగా? జనరల్ గా ఏంటంటే మోహన్ బాబు గారు అంటే అందరు భయపడతారు. అవును, అమ్మో ఆయన కోపం ఎక్కువ, ఆయన కొట్టేస్తాడు, ఆయన టయానికి రాకపోతే తిట్టేస్తాడు. అవును, నాకు ఏ కోశాను కూడా నాకు ఆ భయం లేదండి. ఎందుకంటే నేను కూడా ఆయన పంచువాలిటీ ఫాలో అయ్యేవాడిని. నేను 3:30 లెగుస్తా. నాకు తెలిసి ముందే లేస్తారా మీరు? నేను 3:30, 4 లెగుస్తా జనరల్ గా, నా అలవాటు. నేను అప్పటి నుంచి, ఎందుకంటే ఈ 3:30, 4:30 మధ్యలో లేవటం అనేది రామారావు గారి నుంచి ఎందుకు వచ్చిందంటే అది దాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. ఆ బ్రహ్మముహూర్తంలో లేచి మనం స్నానం చేసి పూజలు ఆచరించుకొని మనం ఏదైనా అనుకుంటే జరుగుతాయి.
ఏదన్నా అనుకుంటే జరుగుతాయి. మార్గం అదే చూపించింది. నేచర్ అంత గొప్పది, దైవం అంత గొప్పదని చెప్పి రామారావు గారు ఆ టైంలో లేపుస్తారు. దానివల్ల ఏంటంటే మనలో తెలియని తప్పులు ఏమున్నా అన్ని తొలిగిపోయి మనిషి ఒక క్రమబద్ధమైన రూట్లో పాజిటివ్ రూట్లో వెళ్ళిపోతాడు. వాడు ఏదనుకుంటే సాధిస్తాడు అటువంటి రూట్లో. అట్లాగా నేను అంటే ఒక వ్యక్తి ఆ టయాన్ని రామారావు గారు హీరోగా స్టార్ట్ అయిన దగ్గర నుంచి సీఎం అయ్యి చనిపోయే వరకు కూడా ఆ టయాన్ని ఫాలో అయ్యాడండి. అంత గొప్ప వ్యక్తి. సీఎం అయినాక నేను ఎందుకబ్బా 3:30కి లేవాలి, ముసలోన్నాయని కదా, కొంచెం నిదానం లేద్దాం అనుకోవచ్చు కదా, పంచువాలిటీ అని అలా లేచి సక్సెస్ అయ్యాడంటే కొంతమంది పెద్దల దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు. 100% సార్, కరెక్ట్. సో అట్లాగా నేను దాన్ని పట్టుకొని నేను లేచి ఆ టైంలో స్నానం చేసి పూజ చేసుకుంటూ బ్రహ్మముహూర్తం అది నేనే కాదు ఎవరు పట్టుకున్నా వాళ్ళ జీవితం మారిపోద్ది ఆ టయాన్ని పట్టుకుంటే. సో అట్లా నేను పట్టుకొని చేయటం వల్ల నాకు ఎవరు సపోర్ట్ లేదు, నా అనేవాళ్ళు ఎవరు లేరు నాకు వెనక ఇండస్ట్రీలో. ఒక్కడే కష్టపడ్డా, వచ్చాను, ఎదిగాను, ఇండస్ట్రీ ఆశీర్వదించింది. ఇవాళ ఇండస్ట్రీ మొత్తం నా కుటుంబమే. నాకు బాలయ్య బాబు గారి ఫ్యామిలీ నా కుటుంబమే, అక్కినే నాగేశ్వరరావు గారి కుటుంబం నా కుటుంబమే, కృష్ణరాజు గారి కుటుంబం నా కుటుంబమే, కృష్ణ గారి కుటుంబం నా కుటుంబమే. ఇట్లా అందరూ నా కుటుంబం అయిపోయారు, నేను వాళ్ళ కుటుంబం అయిపోయాను. అలా చేరవేసింది ఇండస్ట్రీ నాకు. సో అలాగా ఆ టయాన్ని పట్టుకున్నాను కాబట్టి మోహన్ బాబు గారికి నేను భయపడను ఫస్ట్. ఎందుకు టైం నేను ఫాలో అవుతా మోహన్ బాబు గారితో, ఆయనకంటే ముందే ఉన్నట్టు ఫాలో అవుతా కాబట్టి నాకేంటి మోహన్ బాబు గారితో భయం అనే అదొకటి టైం విషయంలో. నెక్స్ట్ ఏంటి వర్క్ రాకపోతే కదా నేను భయపడాలి. నేను దేనిలో తక్కువ, నేను వర్క్ చేస్తాను మోహన్ బాబు గారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటో తెలుసా సార్, నేను అసలు నా జీవితంలో అలారం అనేది పెట్టుకొని ఎరగను ఈ రోజు కూడా. నేను టయానికి లేచి వెళ్ళాలన్నా, టయానికి లేచి ఫ్లైట్కి వెళ్ళాలన్నా, అది మిడ్ నైట్ అన్నా ఎర్లీ మార్నింగ్ అయినా, నేను అలారం ఈ రోజు కూడా నేను పెట్టుకొని ఎరగను. మా ఇంట్లో అలారమే లేదు. అది ఆటోమేటిక్ గా బాడీ అలర్ట్ చేసేస్తుంది అని చెప్పేసి. అట్లాగే మోహన్ బాబు గారితో చేసేసి వెళ్ళిపోయి 6:30కి షార్ప్ గా లొకేషన్ లో ఉండేవాడు. ఆయనకంటే ఆయన 6:45కి వస్తాడు. అందరు టిఫిన్ చేస్తారా, టిఫిన్ చేస్తున్నా అంటాడు. ఆయన ఏంటంటే ఒక 4 రోజులు ఫాలో అవుతాడట, 5వ రోజు రాడు. 5వ రోజు రాలేదు కదా అని ఏం చేస్తారంటే అందరూ కొంచెం నకలజెన్సీ చేసి టిఫిన్ నిదానం చేసి ఆర్చుకుంటూ తీర్చుకుంటూ షార్ట్ 7:30కి తీద్దాం వస్తాడు. వచ్చేసి 7:10కి వస్తాడు. ఏమయ్యా అందరూ టిఫిన్ చేస్తున్నారు, ఇప్పుడు టైం ఎంత అని చెప్పి ఇక ఇస్తాడు. ఇచ్చిన తర్వాత భయపడిపోయి ఆయన కనబడకుండా వెళ్ళిపోయి రెడీ షార్ట్ రెడీ అని చెప్పేసి షార్ట్ పెట్టి డైరెక్టర్ పెట్టేసరికి ఆయన మళ్ళీ కళ్ళజోడు పెట్టుకుని గురికి వస్తాడు. డైరెక్టర్, కెమెరామ్యాన్ ఇట్లా పిలుస్తాడు. వచ్చి సార్ అని వర్క్ జరుగుతుందా, జరుగుతుంది సార్ అని చెప్పి భయపడి అట్లా స్టార్ట్ చేస్తాం అని చెప్పేసి అట్లా ఆయన అలర్ట్ చేస్తుంటాడు. ఒక్కోసారి అలర్ట్ చేస్తూ పైకి ఏంటంటే డైరెక్టర్స్ ఎలా హ్యాపీ మోహన్ బాబు గారి బ్యానర్ లో. ఎందుకో తెలుసా, ఆర్టిస్టులు అందరూ టైంకి వస్తారు. బయట అయితే ఆ టైం ఎగ్గొడతారు, ఈ టైం ఎగ్గొడతారు. మోహన్ బాబు గారి కంపెనీ అంటే అమ్మో తిట్టేస్తాడు కొట్టేస్తాడు అని చెప్పి పక్కా టైంకి వస్తారు. డేట్లు మార్చరు, టైం మార్చరు, అంత పంచువాలిటీకి వస్తారు. అందువల్ల ఏంటంటే కష్టపడేవాడికి చేసుకునేవాడికి మోహన్ బాబు గారి బ్యానర్ లో చాలా హ్యాపీ. నేను చాలా ఎంజాయ్ చేశాను. ఆయనలో అందరికి ఏంటంటే కొడతాడు తిడతాడు అనేది ఉంది, అది తప్పు చేస్తేనే. అవును, ఇప్పుడు నీ టయానికి నీకు కావాల్సిన డబ్బు అన్ని ఇస్తున్నా, నీకే లోటు నేను చేయను. నువ్వు నీ టయానికి నాకు వచ్చి నాకు వర్క్ చేయాలి కదా. అవును, చేయాలి. ఎందుకు మిస్టేక్ చేసి అని అడుగుతాడు ఫస్ట్. ఓకే, ఒకసారి వదిలేస్తాడు, రెండోసారి చిన్న వార్నింగ్ ఇస్తాడు, మూడోసారి ఎక్కేస్తాడు. ఇది ఆయన ఫాలో అయ్యే పద్ధతి. అది తప్పు కాదు. అందువల్ల తెలియని వాళ్ళు అలా అనుకుంటారు, పంచువాలిటీ ఫాలో అవుతారు. అందుకే సినిమా ఇండస్ట్రీలో టైం 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 అంటుంటారు. డబ్బులు గన్ పేమెంట్, మోహన్ బాబు గారు పేమెంట్లు అస్సలు ఆపడు, చెప్పాడు టకాన్ పడాల్సింది అట్లా అలా ఇస్తాడు మోహన్ బాబు గారు.
పేమెంట్. షూటింగ్ సందర్భంలో ఎప్పుడైనా బాధపడిన రోజులు ఉన్నాయి సార్? అంటే షూటింగ్ టైంలో నేను బాధపడలా, కాకపోతే మాకు గమ్మత్తు జరిగింది. అప్పుడు కాలంలో ఏంటంటే ఫిలిం లో తీసేవాళ్ళం. అవునులేండి. ఫిలిం తీసినప్పుడు ఏంటంటే ఫుటేజ్ ఇవాళ ఎన్ని సీన్లు ప్లాన్ చేశారు, దీనికి 100 మీటర్స్ 100 ఫుటేజ్ లెంత్ రావాలనుకోండి, సరే దీనికి ఒక 200, 100కి 100 వేస్ట్ అయింది అనుకోండి, 200 అనేది 400 రావాలి, ఇట్లా లెక్కేసుకుని తీస్తారు. ఈ విషయంలో షూటింగ్ లో మాకు తీస్తా ఉంటే నాకు డైలీ గొడవ మోహన్ బాబు గారితో, వార్నింగ్లు ఇచ్చేవాడు, పిలిచేవాడు. నిన్న చెప్పా నీకు ఇవాళ ఎందుకు ఎక్కువైంది సార్, సరే ఓకే ఇవాళ ఫస్ట్ కాబట్టి ఓకే, నెక్స్ట్ అలా కానీ సముద్ర. రెండో రోజు చూసాను మళ్ళీ పిలవయ్యా, ఏంటి అతను అని చెప్పి పిలిచి ఇవాళ ఎందుకు ఎక్కువైంది సార్, కొంచెం అనుకోకుండా వేరే షార్ట్స్ ప్లాన్ చేస్తే వేరేదా అంటే నేను తీలా, యాక్చువల్ వేరే తీసా అందుకని పెరిగిందా, సరే ఓకే. మూడో రోజు ఇంకొక 200 ఎక్కువయ్యింది. అయ్యో, ఇప్పుడు అస్సలు వదలటానికి లేదు. సముద్రం రమ్మని ఇదేంటబ్బా నిన్న తిట్టాడు మొన్న తిట్టాడు మళ్ళీ 3వ రోజు అని వెళితే, ఏమయ్యా పిచ్చి పిచ్చిగా ఉందా నీకు, ఎంత ఫుటేజ్ వేస్ట్ చేసావు, ఎందుకు తీసావు, ఎందుకైంది అలా చెప్పునా అంటే ఆ సీన్ అంతా అనుకున్నాం సార్. ఎడిట్ అయితే 100 ఫీట్స్, సరే 100కి 200 తీసే. రెండోది ఇది, నీకు టోటల్ సీరీస్ తీసిన దాంట్లో ఎంత ఫుటేజ్ రావాలి, నువ్వు 1800 షూట్ చేసావు, నీకు లెంత్ ఎంత కావాలి 1800, 400 సార్. 400కి ఎంత చేసావు నువ్వు, 1400 ఎక్స్ట్రా చేసావు. ఏమన్నా అప్పుడు ఏం చేశాను, మళ్ళీ ఇప్పుడు ఎక్కేస్తానని చెప్పి, సార్ కెమెరామ్యాన్ గారు ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి సార్. ఇదేంటి జయరామా అనుకునేవాడు. అవునులేండి, జయరామ్ పిలవండి, కెమెరామ్యాన్ గారు రమ్మని అనేవాడు, ఉండో అనేవాడు, పిలిచేవాడు, వచ్చేవాడు. జయరామ్ ఏంటి నీ మిస్టేక్స్ అవుతున్నాయి అని చెప్పేసి డైరెక్ట్ అంటున్నాడు అనేవాడు. ఇట్లా చూసేవాడు అని చెప్పి కనుకొట్టేవాళ్ళు. అన్నయ్య అది కాదు అన్నయ్య ట్రాలీ వాడు అన్నయ్య అనేవాడు. చంపేస్తా ట్రాలీలు వీళ్ళని చెప్పాడు, కరెక్ట్ గా చూసుకోవా వాళ్ళకి చెప్పు అనేవాడు. మీ ఇద్దరు సరే సార్ ఇక రేపు నుంచి అని చెప్పి బయటకు వచ్చాను. వచ్చేస్తే నీకు ఇప్పుడు పిచ్చోడా నన్ను ఇరికించబెట్టు ఆయన దగ్గర అనేవాడు. లేక 10 రోజులు నన్ను కొట్టేస్తాడు తిట్టేస్తాడు, నేనేం చేయాలి, అందుకని నీ మీద పెట్టానన్నా. ఇలా గమ్మత్తుగా సాగిపోయేది. ఫుడ్ చాలా ప్రేమగా తెచ్చేవాడు మోహన్ బాబు గారు. డైరెక్టర్ మనవయ్య నా దగ్గర భోజనం చేస్తాడు అని చెప్పి పిలిచి కూర్చోబెట్టి భోజనం అని చెప్పి ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తారంటే మోహన్ బాబు గారు. ఇండస్ట్రీలోనే మోహన్ బాబు గారు మెయింటైన్ చేసినంత నీట్ గా ఎవరు చేయలేరండి. అంత మెయింటైన్ చేస్తారు మోహన్ బాబు గారు. ఫుడ్ విషయంలో ఫుడ్ ప్రేమగా పెడతాడు, కోపం వస్తే ప్రేమగా తిడతాడు. అప్పటికొకటే అదే మళ్ళీ తర్వాత ఈ రెండు మళ్ళీ ఏంటంటే తిట్టింది కూడా కాసేపే. అవును, మళ్ళీ అతని మీద ఇగోలు పెట్టుకొని ఇయ్యండు కాసేపే. ఒక్కోసారి చిన్న చిన్నవాడు అరుస్తాడు, కొడతాడు, కొట్టినారే మళ్ళీ పిలిచిటారా అంటాడు, ఇగో ఈ డబ్బులు పెట్టు అంటాడు, మళ్ళీ వాడు హ్యాపీ నవ్వుతాడు. ఇలాంటి ప్రేమ మోహన్ బాబు. మనిషి చాలా అద్భుతమైన మనిషి, చాలా రేర్ పర్సన్. ఆయనది ఒక ఎక్స్పీరియన్స్ అంతే కదా సార్. ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఒక్కొక్క గ్రేట్ ఎక్స్పీరియన్స్. అట్లా మోహన్ బాబు గారితో చేసిన రోజు నేను ఎప్పుడు భయపడలా, బాధపడలా, చాలా ఎంజాయ్ చేశాను మోహన్ బాబు గారితో. అందరికి భయం ఇది ఉంటుంది కదా, నాకు అలాంటిది ఎప్పుడు లేదు. ఏదన్నా నిర్భయంగా మాట్లాడేవాడు. అది ఇష్టంగా ఉండి సముద్ర భోజనం బాగా నీట్ గా తింటాడని చెప్పి ఒకసారి తాజ్ కృష్ణకి వెళ్తాడు, వెళ్ళి నాకు ఫోన్ చేస్తాడు, ఏమయ్యా ఎక్కడున్నావా, సార్ ఎక్కడున్నాను సార్, సరే తాజ్ కృష్ణకి బయలుదేరి వచ్చే అంటాడు. ఎందుకు సార్, ఎందుకంటే చెప్తున్నా కదా అంటాడు. అలాగనే ఆర్డర్ ఇస్తాడు, ఏం కావాలి చెప్పు, నువ్వు నీట్ గా తింటుంటావా, నువ్వు తింటుంటే చూడబుద్దయ్యా, సంతోషంగా తింటావయ్యా, అందుకే నిన్ను భోజనానికి పిలుతా అంటాడు. నేను చాలా చక్కగా తింటా. అవునులేండి, నేను తినేలోపు 3 తిని లేవచ్చు, నేను తినేది నీట్ గా చక్కగా హ్యాపీగా తింటా. అందుకని నన్ను పిలిచి అలా భోజనం పెట్టేవాడు, అలా చేసేవాడు అనమాట. అందుకని ఆ బ్యానర్ ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెన్స్. అలాంటి సీనియర్స్ తో వర్క్ చేయడం వల్ల ఏంటంటే చాలా చాలా తెలుసుకుంటున్నాను వాళ్ళ అనుభవాన్ని. సార్ ఇంకోటి, మీకు ఇష్టమైన హీరో కృష్ణ గారు అన్నారు, సూపర్ స్టార్ కృష్ణ గారు. వాళ్ళ అబ్బాయి మహేష్ బాబుతో మీకు సినిమా చేసే అవకాశం
ఎప్పుడు మీరు ప్రయత్నం చేయలేదా ఏంటి? చేశారు. మహేష్ బాబు తోటి నాకు ఒక 7 years ట్రావెల్స్. తను హీరోగా రాజకుమార్ స్టార్ట్ అయిన రోజు 3వ రోజు నుంచి. ఓకే ఓకే సార్. ఎందుకు 3వ రోజు నుంచి నాకు అప్పుడే పరిచయం. ఎట్లాగంటే ప్రకాష్ రాజు పిలిచి పరిచయం చేశారు. సూపర్. ప్రకాష్ రాజుకి నాకు ఎలా పరిచయం అంటే, ప్రకాష్ రాజుని తెలుగులో ఇంట్రడ్యూస్ చేసింది మేమే. ఏం రత్న గారి బ్యానర్ సంకల్పం అనే సినిమా. గ్రేట్. మేము ఇలా కుర్చీలో కూర్చుంటే ప్రకాష్ రాజు కింద కూర్చునేవాడు. వచ్చి ఆఫీస్కి వచ్చి, అదేందన్నా నువ్వు ఆడ కూర్చుంటావు లే అంటే, లేదు నేను బాగా యాక్ట్ చేస్తారా చెప్పండి రా డైరెక్టర్కి అని చెప్పి బాగా యాక్ట్ చేసేవాడు. అట్లా మేము పరిచయం అయిన కాడి నుంచి ప్రకాష్ రాజుని అన్న అన్న అనేవాడు. రే సముద్రాన్ని రే అన్న అనుకునేంత రిలేషన్ ఉంది ప్రకాష్ రాజ్కి నాకు. అప్పుడు హైదరాబాద్, అరే ఇట్లా కృష్ణ గారు అబ్బాయిరా హీరోగా చేస్తున్నాడు, నేను ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నా, నువ్వు వస్తే పరిచయం చేస్తారని చెప్పి నన్ను పిలిపించి నన్ను పరిచయం చేశాడు మహేష్ బాబు. మహేష్ బాబుకి పరిచయం చేసిన వెంటనే నేను ఆల్రెడీ డిజైన్ రెడీ చేసి పెట్టుకున్నాను. అబ్బా, ఈ రోజు కూడా మహేష్ బాబు అలాంటి గెటప్ చేయాల, నేను చూపించిన గెటప్. అది చూసి మహేష్ బాబు చాలా ఆనందపడి, ఏమన్నా ఇంకా చేయించగా డిజైన్లు అన్నాడు. అని అన్నాక సరే మన సబ్జెక్ట్ విందాం సముద్ర గారు అని చెప్పి తను ఒక పరిచయమైన ఒక 1 week తర్వాత కథ విన్నాడు. కథ ఓకే చేశాడు. బ్యానర్ సూపర్ గుడ్ ఫిలిమ్స్. సూపర్. అప్పుడు వీళ్ళు ఏంటంటే రీమేక్లు ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు మా వాళ్ళు. మా సూపర్ గుడ్ ఈయనంటే మహేష్ బాబు రీమేక్ అసలు చెయ్యడు, అది చెప్పడు. వాళ్ళేమో రీమేక్ చేద్దామంటారు, సముద్ర చెప్పిన కదా ఓవర్ బడ్జెట్ సినిమా అంటారు. ఈ రెండింటి మధ్య నలిగిపోయాడు. ఏమంటే మన కథ చేసుకుందామండి, ఆ రీమేక్లు కూడా ఎందుకు అంటాడు మహేష్ బాబు. వాళ్ళేమో ఉండవయ్యా రీమేక్ చేద్దాము, ఆడ హిట్ అయింది తెచ్చాము, హిట్ పడింది కదా అంటారు. ఇట్లా లేట్ అయ్యి చివరికి నాకు సింహరాజ్ డైరెక్షన్ వచ్చేసింది. ఇక అప్పుడు మహేష్ బాబు చెప్పారు, బాబు పర్లేదు మనం చేద్దాం సముద్ర గారు, మీరు చేసి రండి అని చెప్పి అతిథి సినిమా వరకు ట్రావెల్ లో ఉన్నా. అతిథి సినిమా వరకు కూడా మహేష్ బాబు మీరు కూడా మంచి సక్సెస్ ఇచ్చాను. నా సక్సెస్ ఇచ్చినప్పుడల్లా కలిసేవాడు, మాట్లాడేవాడు. ఒక నెలలో కనపడకపోతే ఏమైపోయారండి మీరు కనపట్ల అనేవాడు మహేష్ బాబు. ఇప్పుడు కూడా నేను వచ్చానంటే ఎక్కడ రమాన్ సముద్రాన్ని అంటాడు. ఇది సో అట్లా ట్రావెల్ అయ్యి మహేష్ బాబుతో కథ ఓకే. ఆ కథను ఈ రోజు కూడా నేను ఎవరితో తీలా, ఆ కథ అలాగే ఉంది. కలిసినప్పుడు ఏమంటే ఆ కథ ఉందా అండ్ మాట మాత్రం అంటాడు. అట్లాగా ఆ కథ చేసి ఆయన కోసం ఇప్పుడు కూడా అలా పెట్టేసి ఉంచాను ఆ కథని. సో అట్లాగా మహేష్ బాబుతో నాకు ఆ రిలేషన్ అలా జరిగింది. సార్ ఇంకొకటి, ఇప్పుడు మీరు ఒకటి కొత్తగా డిఫరెంట్ గా ఒకటి మూవీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు, ఒక 12 మంది డైరెక్టర్స్ తో. యాక్చువల్ గా హీరోయిన్ తో చేయడం వేరు, ఇది మీరు ఒక క్రియేటర్ లాగా 12 మంది డైరెక్టర్స్ ని ఆర్టిస్టులుగా ఇంట్రడ్యూస్ చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నారని తెలిసింది. ఆ ప్రాజెక్ట్ ఎలా సార్, ఎలా పట్టాలు ఎక్కిస్తున్నారు? ఎలాగంటే అది ఇప్పుడు కొన్ని స్టేట్స్ లో, ఇప్పుడు తమిళనాడు ఉంది, తమిళనాడులో హీరోలే కాదు డైరెక్టర్స్ కూడా చేయగలరు అని డైరెక్టర్సే హీరోగా చేసి సక్సెస్ అయినాడు. భాగ్యరాజా, పాండ్రాజు, సత్యరాజు, మణివన్నన్ ఇలాంటి వాళ్ళు అందరూ డైరెక్టర్లుగా చేసి హీరోలుగా ఆర్టిస్టులుగా చేశారు. చరణ్, ఇప్పుడు సముద్ర గాని ఇప్పుడు ఇట్లాగా చేసి సక్సెస్ అయ్యారు. అప్పుడు వాళ్ళు అక్కడ తమిళ్లో ఒక 12 మంది డైరెక్టర్స్ కలిసి సినిమా చేసి ఒక సినిమా ఇటు కొట్టారు. సూపర్. ఏంటి ఇప్పుడు ఏంటంటే ఇలాంటి విధానాన్ని తెలుగులో ఎందుకు చేసుకోకూడదు, కాబట్టి తెలుగులో కూడా ఇది చేద్దాం. డైరెక్టర్స్ లో కూడా ఒక ఇన్స్పిరేషన్ తీసుకురావాలి. మనం డైరెక్షన్ వరకే డైరెక్షన్ చేసాం, ఫ్లాప్ అయితే హీరో పక్కన పెట్టేస్తాడు, ఫ్లాప్ ని హీరో రిసీవ్ చేసుకోడు, అది డైరెక్టర్ ఫ్లాప్ అంటాడు. సో ఇలాంటప్పుడు డైరెక్టర్ భవిష్యత్తు ఏంటి? ఫ్లాప్ లో హీరోది 50% ఉంటుంది, డైరెక్టర్ ఉంటుంది, ప్రొడ్యూసర్ కంపల్సరీ. ఇవి రిసీవ్ చేసుకోరు వాడు, డైరెక్టర్ దేని డైరెక్టర్ మీద తోసేస్తారు. ఏంటి ఇలా జరుగుతున్న సిచ్యుయేషన్స్ లో ఇప్పుడు ప్రయోగాలు చేసుకోవటానికి, ప్రయోగాలు రిసీవ్ చేసుకోవటానికి ఆడియన్స్ సిద్ధంగా ఉన్నారు. ఆడియన్స్ సిద్ధంగా ఉన్నారు. 6 అడుగుల హైట్ మన మహేష్ బాబు లాగా, ప్రభాస్ లాగా, లేకపోతే హృతిక్ రోషన్ లాగా ఇలాగుంటేనే చూస్తామని లేదు. కథలో దమ్ముంటే ఎవరిని పెట్టినా చూస్తాం అనే సిచ్యుయేషన్ ఆడియన్స్ కంటెంట్ బాగుండాలి.
కంటెంట్ బాగుంటే అవును పరభాషవాడా, మనోడా, చిన్నోడా, పెద్దోడా, ఆ క్యాస్టా ఈ క్యాస్టా అని ఎవరు లేరు. సినిమా అనేది నచ్చితే అందరినీ చూస్తారు. అలాంటి సిచ్యుయేషన్ కి ఇలా ఆడియన్స్ వచ్చున్నారు. సో ఇటువంటి సిచ్యుయేషన్ లో ప్రయోగాలు చేయాలి, ప్రయోగాలు చేసి ఒక్కొక్కళ్ళు ఎదగాలి. అవును, దానికి సిద్ధపడి అలా చేస్తే ఎదుగుతారు అని నేను ఇప్పుడు డైరెక్టర్స్ లో ఒక చైతన్యం తేవాలి. ఎందుకంటే రీసెంట్ గా డైరెక్టర్స్ లో చాలా మానసిక వేదన చూస్తున్నాను నేను. 100% డైరెక్టర్స్ లో చూస్తున్నాను, ఆర్టిస్టులో కన్నా. ఏంటి, ఒక సినిమాకి జనం రావట్లేదు, సినిమా పోతే వాడు ఇంకోటి అవుతుంది, వాడు ఫ్యామిలీ గలంతా అవుతుంది, ప్రొడ్యూసర్స్ లో అవుతుంది. సో మనం ఒకదానికే పరిమితం అవ్వకూడదు. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు రకాలుగా ఉంటే మనం ఫ్యామిలీస్ ని సేవ్ చేసుకోగలుగుతాం, మన కుటుంబాన్ని మనం కాపాడుకోగలుగుతాం. కాబట్టి ఇలాంటి ఇన్స్పిరేషన్ మనం ఇవ్వాలి. అందుకే చూడండి, దాసరి గారు అని ఇన్స్పిరేషన్ ఎందుకు చెబుతాం? ఒక ఆర్టిస్ట్ గా, ఒక డైరెక్టర్ గా, ఒక లిరిక్ రైటర్ గా, ఒక కథ రైటర్ గా, ఒక పొలిటీషియన్ గా ఎన్ని విధాలుగా సక్సెస్ అయ్యాడు. ఒకటి అవగానే ఇంకోటి అవగానే. ఈ ఇన్స్పిరేషన్, ఈ టాలెంట్ అంతా దర్శకులు అందరిలో ఉంటుంది. యాక్చువల్గా ఉంటుంది, అది మీరు అవుట్పుట్ దర్శకులు అందరిలో ఉండాలి. ఎంతో మంది డైరెక్టర్లు హీరో వాళ్ళని వచ్చి డైరెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటి, ఇది చేశాక ఇంకా మనం అవ్వలేం, వద్దు అని కూల్ అయిపోయినాడు. ఇది కాదు, డైరెక్టర్స్ లో మళ్ళీ ఆ చైతన్యం రావాలి. డైరెక్టర్స్ కూడా తయారవ్వాలి. యుద్ధం చేసే వాళ్ళు డైరెక్టర్ తయారవ్వాలి. సినిమా డైరెక్షన్ అంటేనే యుద్ధం. కెప్టెన్ అనేవాడే యుద్ధం. అవును, ఏ బాంచ్ వచ్చినా, ఏ చెడ్డ వచ్చినా మొత్తం వాడి మీద వేసేస్తారు. సో అటువంటి వాడు వీటికి కూడా తయారయ్యి ఉంటే అప్పుడు డైరెక్షన్, యాక్టింగ్ ఇవన్నీ చేయాలి. సో ఇటువంటి ఒక ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు ఆ చైతన్యం అనేది డైరెక్టర్స్ లో కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ఈ సినిమా చేయాలనుకున్నా. సక్సెస్ అవుతుంది సార్. కానీ ఆ 12 మంది డైరెక్టర్స్ పెట్టి చేయాలనుకున్నారుగా, అందులో మచ్చుక ఒక 5-6 మీకు నచ్చిన డైరెక్టర్ పేర్లు చెప్పండి సార్. మీ ఎవరెవరికి అందులో అంటే ఇంకా డిస్కషన్ లో ఉంది, ఎందుకంటే వాళ్ళని ఇంకా అనుమతి తీసుకోవాలి ఎవరిని. కానీ చేసే వాళ్ళల్లో ఇలా ఎవరిని అడిగినా ఒక సీన్ 2 సీన్లు అంటే చేస్తారు. కంటిన్యూ హీరోగా 12 మంది చేయటం అనేది ఇంపార్టెంట్. అవునా, ఏంటి ఇలా యాక్చువల్ గా అయితే చాలా మంది డైరెక్టర్లు యాక్ట్ చేస్తారు. ఇలా అలా చేయాలని వివి నాయక్ సినిమా స్టార్ట్ చేసి ఆగాడు. అవును భయ్యా నువ్వు ఇలా చేయాలా భయ్యా అంటే, అలాగా ఎంతమంది చేస్తారు చేద్దాం అనొచ్చు. అనిల్ రావులో ఉన్నాడు, అతను చేయొచ్చు. మళ్ళీ సురేందర్ రెడ్డిలో ఉన్నాడు, అతను చేయొచ్చు. ఇట్లా డైరెక్ట్ చాలా మంది ఉన్నారు. మీరు అడిగితే నేను ఉన్నాను, డైరెక్టర్ శివనాగ్ ఉన్నాడు, డైరెక్టర్ దొరైరాజు ఉన్నాడు, కాశీ విశ్వనాథ్ ఉన్నాడు, వీరశంకర్ ఉన్నాడు, చంద్రమహేష్ ఉన్నాడు, రేలంగి నరసింహరావు గారు ఉన్నారు. ఇట్లా సీనియర్ గా యంగ్స్టర్స్ వీరశంకర్ చెప్పాను పేరు. ఇట్లా వీళ్ళందరినీ ఒక ఇది చేసి డైరెక్టర్స్ కి ఒక ఇన్స్పిరేషన్ తీసుకురావాలి. మనం ఎందుకు చేయకూడదు? కంటెంట్ కొన్ని డిఫరెంట్ కంటెంట్లు జనరల్ హీరోతో మనం చేయలేమండి. అది కూడా భావ్యం కాదు. అట్లని వాళ్ళ మీద అగనిస్ట్ గా కాదు ఇది. వీళ్ళ జీవితంలో వీళ్ళు స్టాండ్ అవ్వాలి. ఒక సైడ్ దెబ్బతిన్నప్పుడు ఇంకో సైడ్ స్టాండ్ అవ్వాలి. సో ఇలాంటి ఇన్స్పిరేషన్ కూడా దర్శకుల్లో తేవాలని ఆ ఉద్దేశంతో తెలుగు ఇండస్ట్రీ చేసిన గొప్ప పుణ్యం ఏంటంటే, మన తెలుగు ఇండస్ట్రీలో మహానుభావులు గొప్ప హీరోలు ఉన్నారు. అది మనం చేసుకున్న అదృష్టం. అందుకే ఇవాళ తెలుగు ఇండస్ట్రీ ఇండియా నంబర్ 1. సో అలాంటి ఇండస్ట్రీలో డైరెక్టర్స్ కూడా బాగా మోటివ్ చేసి, ఎవరు ఫ్యామిలీస్ కోసం స్ట్రగుల్ అవ్వకూడదు, అంతేగా స్ట్రాంగ్ అవ్వాలి. అందుకోసం నేను చేయాలనుకున్న ప్రయత్నం మంచి ప్రయత్నం సార్. అది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇవాళ ఎంతో మంది డైరెక్టర్లు మనోవేదన చూస్తున్నాను సార్. మా అసోసియేషన్ లో చూస్తున్నా, వీడియో క్లిప్పింగ్ రూపంలో చూస్తున్నా. ఒక్కొక్కళ్ళు చనిపోయేటప్పుడు వాళ్ళ కుటుంబానికి 100 రూపాయలు కూడా లేని సిచ్యుయేషన్ ఇలా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉందండి. అవును సార్. వాళ్ళకి మన అసోసియేషన్ లో ఫైటర్స్ డిమాండ్ చేస్తారు, మా అమౌంట్ ఇదే. డాన్సర్స్ చేస్తారు, ఆర్టిస్టులు చేస్తారు, కెమెరా డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు చేస్తారు. కానీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మాత్రం డిమాండ్ చేయలేదు. రోజుకి అమౌంట్ అని చెప్పుకోలేరు. వైట్ కాలర్ జాబ్ అంటే ఆడు తిన్నా తినకపోయినా మాత్రం నీట్ గా ఉండాలి. పరిస్థితి ఏంటి? మళ్ళీ సినిమాలో పెళ్ళి అంటారు డైరెక్షన్ డిపార్ట్మెంట్. సమస్యలు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో అందుకని ఏంటంటే, నా డైరెక్టర్స్ కి అందరికీ నేను చెప్పేది,
డైరెక్టర్ అనేవాడు ఒక యుద్ధం చేసే సోల్జర్ లాగా ఉండాలి. ఒక యుద్ధం చేసే సోల్జర్ లాగా, రెడీ టు ఫైట్. ఏ సమస్య వచ్చినా ఫైట్ చేయడానికి మెంటల్ ఫిట్నెస్ తో ఉండాలి. ఏ కష్టం వచ్చినా ఫేస్ చేయడానికి ఉండాలి. అది ఏ రూపంలో అయినా వస్తుంది సినిమా ఇండస్ట్రీ. కొన్నాళ్ళు సక్సెస్ ఉంటుంది సార్, కొన్నాళ్ళు సక్సెస్ ఉండవు సార్. అటువంటిప్పుడు ఏం చేస్తావు? ఎంత మెంటల్ ఫిట్నెస్ లోన్ అవుతావు. అంతేగా, మెంటల్ ఫిట్నెస్ లేకపోతే ఏమవుతావు? ఇలా ఎంతో మందిని చూశాను. సో అందుకని మా డైరెక్టర్స్ కోసం సంథింగ్ చేయాలి నేను అని కంకణం కట్టుకున్నాను సార్. అదే ఆ సినిమా రూపం. సార్ మీరు ఒకటి మాత్రం ఓపెన్ హార్ట్ గా చెప్పాలి. సక్సెస్ మీరు అన్నారు ఇందాక, సక్సెస్ ఉన్నప్పుడు ఒక టైపు, సక్సెస్ లేనప్పుడు ఒక టైపు. మీ లైఫ్ లో కూడా సక్సెస్ 90% చూసినా ఒక 5% అనేది ఉందండి. 30% ఉన్నాయి. 90 సక్సెస్ ఉన్నప్పుడు పలకరించడం ఒక టైప్ ఉంటుంది, సక్సెస్ లేనప్పుడు ఒక టైప్ ఉంటుంది. అలాంటి అనుభవాలు మీకు ఎదురయ్యావు? ఉన్నాయి. ఎందుకంటే సక్సెస్ అయినప్పుడు ఏంటంటే మనకి సంబంధం లేకపోయినా ఆ మావాడే నాకు బాగా తెలుసు అంటారు, మా డైరెక్టర్ అంటారు, మా వాళ్ళే అంటారు, అవన్నీ మంచిదే. అలాగే ఫ్లాప్ అయినా కూడా ఇదే మాట్లాడిన ఇదే మనుషులు ఇదే నోర్లు కూడా అతను వద్దండి సక్సెస్ లో లేడండి అతను ఇట్లా మాట్లాడటం కూడా మొదలు పెడతారు. ఇవన్నీ ఉంటాయి, బాధ అనిపించుంటుంది, ఇవన్నీ ఉంటాయి. బట్ ఏంటంటే నాకు బాధ అయ్యేది ఎందుకో చెప్పనా, జనరల్ గా మనిషి అనేవాడికి బాధ వచ్చింది. నేను ఎందుకంటే నేను ఈ స్టేజ్ని దాటిపోయాను చిన్నప్పటి నుంచి. ఎందుకు స్టేజ్ని దాటిపోయానంటే నేను చాలా ఫిలాసఫికల్గా ఉంటాను, భగవంతుడు నమ్ముతాను. నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఆ జీన్స్, నా బ్లడ్, మా నాన్నోళ్ళు ఇచ్చిన పాజిటివ్, సూపర్ పాజిటివ్. తెలియని వ్యక్తులు ఇలా మాట్లాడేది కూడా, తెలిసిన వాళ్ళు మాట్లాడితే నువ్వు బాధపడు, తెలియని వ్యక్తులు మాట్లాడినప్పుడు బాధపడదు. తెలియని వ్యక్తులే ఈ మాట్లాడేది, తెలిసిన వాడు మాట్లాడటం. తెలియని వ్యక్తులు ఎప్పుడు అజ్ఞానులే. అందుకే ఎప్పుడు చూడండి యుద్ధం జరిగేది జ్ఞానికి అజ్ఞానికి. అవును, కరెక్ట్. తెలియని వాడితోటే ఫైట్ జరుగుతుంటది. అవును, తెలియని వాళ్ళే తప్పులు చేస్తారు, తెలిసిన వాళ్ళే నేరాలు చేస్తుంటారు. సో అలాంటి అజ్ఞానులు చాలా మంది ఉన్నారు. కరెక్ట్. సో అందువల్ల నేను బాధపడినాను. తెలియని వాడు ఎప్పుడు మాట్లాడేదండి, తెలిసిన వాడు మాట్లాడు. ఇప్పుడు మనం వెళ్తుంటాం దారిలో, ఒక్కోసారి కుక్క అరుస్తుంటాం. అరిస్తే ఏం చేస్తాం? అదేదో దాని నైజం, అది అలా అరవటం అనుకొని మనం వెళ్ళిపోతుంటాం. ఇలా అనే వ్యక్తులను కూడా అలా అనుకోవాలి తప్ప దాన్ని పరిగణలోకి తీసుకొని బాధపడకూడదు. సో మనల్ని ఒకప్పుడు సక్సెస్ ఇచ్చిందిగా ఇండస్ట్రీ, ఇచ్చింది, అది గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాడ్ లో ఉన్నాం అనుకోకూడదు. అవును సార్, ఈ సక్సెస్ ఇచ్చిందిగా మరి నీకు, అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యావుగా. అంతేగా, బాధల్లో తప్పు నీకు అప్ అండ్ డౌన్స్ వస్తాయి, కష్ట సుఖాలు. ఇవి వచ్చినప్పుడు ఈ సక్సెస్ ని ఎలా తీసుకున్నావు, ఈ కష్టాన్ని కూడా హ్యాపీగా తీసుకున్నావు. తీసుకుంటే ఈ అవమానాలు, ఈ బాధపట్టాలి, ఇవేవి ఉండవు. నేను రన్నింగ్ చేయాలి, నేను యుద్ధం చేయాలి, ఈ యుద్ధంలో గెలవాలి, ఈ రన్నింగే ఉంటది. ఇవన్నీ ఉండవు. అందువల్ల వాటిని పాజిటివ్ గా తీసుకోవాలి. హ్యాపీని ఎలా తీసుకున్నావో నెగిటివ్ కూడా అలా తీసుకున్నావు. అందుకని నేను బాధపడలేదని చెప్తాను. సరే, అదొకటి. సార్ మీకు ఇన్ని మూవీస్ డైరెక్షన్ చేశారు కదా, మీకు ఎవరి దగ్గర, ఏ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర మీకు బాగా ఎక్కువగా అటాచ్మెంట్ ఉండేది? అంటే అటాచ్మెంట్ ఎవరితో, అందరితో ఉంది. నేను ఎందుకంటే ఒక సినిమా మ్యూజిక్ డైరెక్టర్ని కలిసి చేస్తే అతనితో 4 సినిమాలు చేస్తాను కంటిన్యూగా. 4 తర్వాత పక్కన పెట్టేస్తాను, మళ్ళీ నువ్వు చేసుకోవాలి, హ్యాట్రిక్ ఇస్తారు. అయితే అలా చేసుకుంటూ వచ్చాను అందరితో. ఇద్దరితోటే 2 సినిమాలు చేశాను. ఒకటి ఇళయరాజా గారు, ఇంకొకటి చక్రి. అంటే చక్రి తర్వాత చనిపోయాడు, చేయలేకపోయా. ఇళయరాజా గారితో ఏంటంటే ఒక సినిమా చేశాక తర్వాత ఈ మన టయానికి ఈయన టయానికి కుదరదు అనుకుని వదిలేశాను. అంటే ఇళయరాజా గారు ఏంటంటే నాకు నచ్చినప్పుడే ఇస్తా, నాకు నచ్చినట్టే చేస్తా అనే పద్ధతి. డైరెక్టర్కి ఎలా ఉంటదంటే మీకు నచ్చింది మీరు చేస్తారు, అలాగే నాకు నచ్చంది ఉంటుంది, అది కూడా చేయాలి మీరు అంటే అక్కడ ఒప్పుకోడు ఇళయరాజా గారు. ఈ క్లాష్ కోసమే అమ్మో, ఇంకా నాకు మణిపూర్ చేసాం మేమిద్దరం. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన, నేను తప్పుగా చెప్పట్లేదు. కానీ ఏంటంటే ఒకసారి డైరెక్టర్ నచ్చంది ఉంటుంది, నువ్వు ఎంత గొప్పడు అన్న కాదు,
కానీ నాకు ఇక్కడ ఇది నచ్చలేదండి, ఇది చెయ్యండి అంటే చేయడానికి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది కొద్దిగా ఇంపార్టెంట్ కావాలి, అది ఆ ర్యాప్ ఉండాలి. అందుకోసం అని చెప్పేసి నేను చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అందుకే కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళని వదలకుండా మళ్ళీ ఈ సినిమాతోటి ఇతని లైఫ్ ఏదైనా దెబ్బతింటదేమో అని కంటిన్యూ 3 సినిమాలు ఇస్తాను. అది కరెక్ట్. అది కళామ తల్లి నాకు ఇచ్చింది, సినిమా ఇచ్చింది. నేను ఇప్పుడు 17-18 చేసా, ఇంకా 6 సినిమాలు జరుగుతున్నాయి. నేను ఇంకో 10 years వరకు డైరెక్షన్ ఉంటా. నాకు ఆ శక్తి, ఆ ఆశీర్వాదం ఆ కళామ తల్లి ఇచ్చింది నాకు. సార్ ఇంకోటి, నందమూరి ఫ్యామిలీ నుండి కళ్యాణ్ రామ్ మన తారక రత్న గారితో మీకు బాగా అటాచ్మెంట్ ఉంది. అవునండి. ఆయన పోయినప్పుడు మీకు అంటే పెయిన్ అనేది అనిపిస్తుంది, ఎలాగా సార్ అది? యాక్చువల్గా ఏంటంటే నందమూరి ఫ్యామిలీలో తారక రత్న నేను ఇద్దరం బాగా బెస్ట్ ఫ్రెండ్స్. ఒక్కోసారి ఆ నాన్నగారు మోహన్ కృష్ణ గారు ఉన్నారు, ఆయనకి తెలుసు సముద్ర అంటే తారకకి ఇష్టం అనేది. ఎప్పుడన్నా సముద్ర దగ్గర ఉంటాడు, సముద్రతో మాట్లాడుతుంటాడు అంటాడు మోహన్ కృష్ణ గారు. అది ప్రసన్న గారికి కూడా తెలుసు, సముద్ర అంటే తారక ఇష్టం, సముద్ర కూడా తారక అంటే ఇష్టం అనేది తెలుసు. మేము బాగా కలుస్తుంటాం, ఫ్రెండ్స్ లాగా కలుస్తా ఉంటాం. ఇద్దరం కలిసి 3 సినిమాలు చేసాం మేమిద్దరం కలిసి. వెంకటాద్రి అనే సినిమా, కాకతీయుడు అనే సినిమా, అండ్ జైసేన. వాస్తవంగా ఈ చేసాం. 4వ సినిమా లాస్ట్ లో తను చనిపోబోయే ముందు వరదరాజు గోవిందం అనే సినిమా అతని మీదనే స్టార్ట్ చేసి కథంతా రెడీ చేసి అడ్వాన్స్ కూడా ఇచ్చా తారక్కి. ఇచ్చి నేను యువకర్జునికి వెళ్ళేసి వచ్చి స్టార్ట్ చేద్దాం అన్నయ్య అని చెప్పి వెళ్ళాడు. ఆ తర్వాత చాలా మంచోడు, ఫ్యామిలీ నంబర్ లా కలిసిపోతాడు. ఇంటికి రాబాబు అంటే ఇంటికి వస్తాడు, అన్నయ్య లేకపోతే నువ్వు ఇంటికి వచ్చే అంటాడు. లేదు మన ఇద్దరం కలిసి మన ప్రొడ్యూసర్ ఇంటికి వెళ్ళి కూర్చుందామా అంటాడు. అక్కడికి వెళ్తాడు. ఇట్లా అందరిలో కలిసిపోతాడు. చాలా మంచోడు. అతని కుటుంబం అంటే అతనికి చాలా ఇష్టం. వాళ్ళ నాన్నగారు అంటే మహా ఇష్టం, మహా గౌరవం మోహన్ కృష్ణ గారు అంటే. మోహన్ కృష్ణ గారు కూడా ఎలా చూశాడంటే ఆ పిల్లాన్ని, పసిపిల్లాన్ని ఎలా చూస్తుంది తల్లి, అలా చూశారు మోహన్ కృష్ణ గారు. నిద్రలే నాన్న, నిద్రలే, బ్రష్ చేసుకుని రెడీ టిఫిన్ చేద్దు నాన్న, బ్రష్ చేసుకున్నా చేసుకున్నా, టిఫిన్ ఏం తింటావు అన్న? ఇడ్లీ లేదు, ఇడ్లీ లేకపోతే దోశ వేసేసాం. నాన్న నువ్వు రెడీ అయితే మనం ఆఫీస్కి వెళ్ళిపోతాం. ఓకే నాన్నగారు. డ్రైవింగ్ నువ్వు కూర్చో నాన్న, నేను డ్రైవ్ చేస్తాను అని మోహన్ కృష్ణ గారు కొడుకుని పక్కన కూర్చొని ఆఫీసు తీసుకొచ్చాడు. ప్రేమ అన్నమాట. అంటే ఈ ప్రేమే అనుకోవద్దు, కష్టాన్ని కూడా అలాగే నేర్చుకోమంటాడు మోహన్ కృష్ణ. మా నాన్నగారు మాకు కష్టాన్ని కూడా నేర్పాడు, ప్రేమనే కాదు కష్టపడండి 24 hours అని నేర్పాడని. సముద్రం నా బిడ్డ కూడా నేను అది నేర్పుతున్నాను అని చెప్పేవాడు, చూసేవాడు. అవునులేండి. అలాగే మోహన్ కృష్ణ గారు వెంకటాద్రి సినిమా చేస్తున్నాం, జిమ్ చేస్తున్నారు తారక్. చేస్తుంటే వెయిట్ డంబుల్స్ కాలు మీద పడింది, కాలు ఇంతలా వాసింది. మెడిసిన్ అయి చూపించారు. సార్ ఆ ఎక్స్రే అంటే ఎందుకండి, తగ్గిద్ది, అది డంబుల్ పడింది. చూపించాను, తగ్గిద్ది, కష్టపడాలి, బాధను ఓర్చుకోవాలి. మా నాన్నగారు నేర్పింది. మా నాన్నగారు చెయ్యి ఫ్రాక్చర్ అయితే అక్కడ సినిమా ఆగిపోతుందని కట్టేయించుకొని వెళ్ళి దాన్ని ఎలా చేయాలో చేసుకొని యాక్ట్ చేశాడు మా నాన్నగారు, రామారావు గారు. అవన్నీ నేను మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నా అండి. నా బిడ్డ కాలు గురించి ఆ సినిమా షూటింగ్ ఆగకూడదు కదా అంటే అంత ప్రేమ చూపించారు, అంత కష్టము నేర్పించారు, కష్టం అనేది నేర్పించారు. అంత ఇదనమాట. సో అంత మంచి తండ్రి ఆయన. సో అట్లాగా ఇద్దరు అంత ప్రేమగా చూసుకొని అంత ఇదిగా ఉండేవాళ్ళు. పాపం అది బాధ వేస్తుంది. సరే ఇంకొకటి, మీరు కళ్యాణ్ రామ్ గారితో తీశారు, తర్వాత హీరో రాజశేఖర్ గారితో చేశారు. వాళ్ళ దగ్గర చేసే టైంలో కొన్ని చిన్న చిన్న గొడవలు సహజమే, కానీ అది కొద్దిగా మీ మనసుని బాధ కలిగించే గొడవలు జరిగాయని తెలిసింది. అది ఏంటి సార్ అది? అంటే ఏంటంటే రాజశేఖర్ గారు ఎవడైతే నాకేం టైంలో వాళ్ళు పేరు వేసుకోవాలని కళ్యాణ్ రామ్ గారు డిస్టర్బ్ చేశారు. తర్వాత కళ్యాణ్ రామ్ ఏంటంటే తను చెబితేనే నేను విజయదశమి సినిమా చేశాను, ఆ రైట్స్ కొనమంటే. తర్వాత ఆ సినిమా చేసినప్పుడు తను ఒక నోరు జారి ఇంటర్వ్యూలో ఒక మాట అన్నాడు,
సరే ఈ జరిగింది. ఇక సినిమా జరిగినప్పుడు హీరో డైరెక్టర్ మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. అవన్నీ పెద్ద పట్టించుకోం, మళ్ళీ కనపడితే చక్కగా మాట్లాడుకుంటాం. అలాంటివి వస్తా ఉంటాయి అంతే తప్పితే వేరేమి పెద్ద ప్రాబ్లం. రాజశేఖర్ నేను చక్కగా మాట్లాడుకున్నా. ఇప్పుడు కళ్యాణ్ బాబు మేము ఎదురుపడ్డా ఏమన్నా అంటాడు, మా వాడని ఫీల్ అవుతాడు ఈ రోజు. కానీ ఏంటంటే సినిమా జరిగినప్పుడు ఈ చిన్న చిన్న గొడవలు అవుతుంటాయి. అట్లా అవి పట్టించుకొని వెళ్ళరు జనరల్ సినిమా. ఇక్కడ ఎవరు ఎప్పుడు శత్రువు కాదు, ఇక్కడ ఎవరు ఎప్పుడు మిత్రువు కాదు. సినిమా ఇండస్ట్రీలో పని వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. వర్క్ అనే దగ్గర ఉంటారు సార్. ఇంకోటి, మీరు యాజ్ ఎ డైరెక్టర్ గా సినిమాలు చేస్తూ మీరు ఈ మధ్యకాలంలో మూవీస్ కూడా యాక్ట్ చేస్తున్నారని తెలిసింది. ఏం సార్ మళ్ళీ ఫుల్ టైమ్ గా యాక్టర్ గా వెళ్ళిపోతారా, లేకపోతే డైరెక్షన్ లో మూవీస్ చేస్తారా, ఎలాగా? లేదండి, నేను ఫస్ట్ డైరెక్టర్, ఇప్పుడు డైరెక్షన్ ప్రొడ్యూసర్ గా నా 6 సినిమాలు జరుగుతా ఉన్నాయి. ఓ సూపర్. ఈ చేసేటప్పుడు ఏంటంటే నాకు డొక్కా సీతమ్మ సినిమాలో ఒక డైరెక్టర్ గారు వచ్చి, సార్ డొక్కా సీతమ్మ గారి హస్బెండ్ క్యారెక్టర్ మీరే చెయ్యాలి, నేను ఆ క్యారెక్టర్ లో ఇంకెవరిని ఊహించుకోలేకపోతున్నా. ఈ డొక్కా సీతమ్మ గారి మీద 3 తీస్తున్నారు సినిమాలు. ఒకటి మురళీమోహన్ గారు ఆమని గారిని పెట్టి చేస్తున్నారు, ఇంకొకటి ఎవరినో పెట్టి చేస్తున్నారు, వాళ్ళది డిస్కషన్ జరుగుతుంది. సో ఇప్పుడు మేము అంతా చేసుకున్నాం, మాకు హీరో లేడు, డొక్కా సీతమ్మ గారి హస్బెండ్ అంటే ఒక రకంగా లీడ్ క్యారెక్టర్. సో మిమ్మల్ని చూశాక నాకు ఇది కనపడిందండి, ప్లీజ్ మీరు చేయండి సార్ అంటే. పక్కన మా ఆవిడ ఉంది అదే టైంలో. అంటే ఎలా వచ్చింది సార్ అవకాశం అది? ఇదే అంటే అమ్మగారు పక్కన ఉన్నారు, మా వైఫ్ కూడా ఆ డైరెక్టర్ నాకు ఇవన్నీ చెప్పి అడిగే టైంలో మా ఆవిడ అంది, అబ్బా మీకు ఇష్టమైన క్యారెక్టర్ వచ్చింది కదా చేయండి, మీరు 10 మందికి భోజనం పెట్టాలంటుంటాం, అన్న సత్రాలు పెట్టాలంటుంటాం, మళ్ళీ మీ ఇండస్ట్రీకి అన్నపూర్ణాదేవి క్యాంటీన్ పెట్టాలంటున్నావు, నీ దగ్గరకు వచ్చింది ఆ క్యారెక్టర్, కాబట్టి చేయని అదృష్టంగా భావించి మీకు మంచి జరిగింది అని మా ఆవిడ నోటితో ఉంది. అందుకని డొక్కా సీతమ్మ సినిమాలో నేను డొక్కా సీతమ్మ గారి హస్బెండ్ క్యారెక్టర్ జోగన్న గారి క్యారెక్టర్ చేస్తాను. అయిపోయింది సినిమా, ఆల్మోస్ట్ 2 రోజులే ఉంది. నేను చేసేటప్పుడు భయపడ్డా, అయ్యో అవతల పెద్ద ఆయన మురళీమోహన్ గారు చేస్తున్నారు, మహానటుడు ఆయన, ఇంకెవరో చేస్తున్నారు, నన్ను పెట్టాడు, నేనేమో డైరెక్టర్ గారి యాక్షన్ కాదు కదా. బట్ నేను ఛాలెంజ్ గా తీసుకొని చేద్దామని ఫస్ట్ రోజు ఆ క్యారెక్టర్ ను పట్టుకోవటానికి కాస్త ఇబ్బంది పడ్డా సాయంత్రానికి. కానీ ఆ హావభావాలు అవన్నీ పట్టుకున్నాయి యాజ్ ఎ డైరెక్టర్. పట్టుకొని ఇక అవలేలుగా చేసుకుంటూ వెళ్ళిపోయి ఇక ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసి, ఓ మనం కూడా బాగా యాక్ట్ చేయొచ్చు, మనలో కూడా కళాకారుడు ఉన్నారు. ఎందుకంటే డైరెక్టర్స్ కి చెప్పి యాక్టింగ్ అనేది ఎట్లా అంటే అలా వచ్చేస్తుంది. ఇది డైరెక్టర్స్ లో వచ్చేసి చాలా మంది డైరెక్టర్ లో అది ఉంటుంది. అందువల్ల ఇది బాగా వచ్చింది, చాలా బాగా చేశా. నేను చేసిన షార్ట్లకి చెప్పిన డైలాగ్ క్లాప్స్ కూడా కొట్టారు. టైం వచ్చింది సార్, టైం వచ్చింది. అలాగా నేను డొక్కా సీతమ్మలో చేస్తున్నారు సార్. ఇప్పుడు 3 సినిమాలు చేస్తున్నాను సార్. డొక్కా సీతమ్మ సినిమా వల్లే సార్ అది కాన్ఫిడెంట్ గానే అది చేయటం. కానీ ఇప్పుడు డొక్కా సీతమ్మ ఆల్మోస్ట్ అయిపోయింది. అలాగే లెక్చర్ అని ఒక సినిమా చేస్తాం, సూపర్, టైటిల్ రోలే. బట్ అది కూడా ఆల్మోస్ట్ అయిపోయి, అది కూడా ఈ 2 ముందు రిలీజ్ రెడీ అవుతున్నాయి. నెక్స్ట్ ఇండియా సీవ్ అని ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమర్షియల్ ఫిల్మ్ చేయడానికి రెడీ అవుతున్నా సార్. ఇంకొకటి, మీలో కొద్దిగా మంచి హ్యూమనిటీ ఉన్నాయి సార్, ఎమోషన్స్ కానీ ఏదైనా కానీ. అంటే సొసైటీలో ఒక ఫ్యామిలీస్ కానీ, మీరు ఎక్కువ ఫ్యామిలీ డ్రామాస్ కొన్ని చేశారు, మూవీస్ డైరెక్షన్. అంటే పిల్లలు ఇలా ఉండాలి, ఇలా ఫ్యామిలీస్ ఉండాలి అనేది మీరు యాక్చువల్ గా మూవీస్ లో కూడా చూపించారు. అవును సార్. మీ మనసులో ఉన్నవి ఇప్పుడు జనరేషన్స్ కు, లైక్ పేరెంట్స్ కు మీరు ఏదన్నా జస్ట్ ఏదన్నా చెప్పగలిగితే మీరు ఏం చెప్తారు సార్? ఏం చెప్తానంటే సార్, ప్రతి ఇంటికి తల్లి తండ్రి దైవం. సో ఈ తల్లిదండ్రులు అనేవాళ్ళు ఏంటంటే పిల్లలకి వారసత్వంగా ఇవ్వాల్సింది ఫస్ట్ జ్ఞానం అండి. ఆ జ్ఞానాన్ని మించింది మరొకటి లేదు సార్. పిల్లలకి క్రమశిక్షణ,
విద్యా బుద్ధి అంటారు కదా, అవును ఆ విద్యా బుద్ధి అనేది జ్ఞానం ద్వారా సిద్ధించింది. ఎస్ ఫస్ట్ ఆ తల్లిదండ్రుల్లో ఉన్న జీన్సే ఎస్ వాళ్ళకి అవును ఇదవుతుంది. అవును సో అటువంటిప్పుడు ఏంటంటే పిల్లలకి వారసత్వంగా ఒక జ్ఞానాన్ని ఇవ్వాలి. అలాగే పిల్లల్ని కన్నాం కాబట్టి తల్లిదండ్రులుగా బిడ్డలకి ఉండటానికి చేయటానికి ఇది రేపు మనం పోయినప్పుడు వాడికి ఒక ఇల్లు, వాడికి ఒక చిన్న భద్రత అనేది తల్లిదండ్రులు కల్పించాలి. ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్ముకొని పిల్లలు పుట్టారు. అవును. సో వాళ్ళకి ఆధారం ఇవ్వాలి. లేదంటే రేపు చనిపోయినప్పుడే మా నాన్న కని పడేసిపోయాడు అంటుంటారు. అది తెలియని పిల్లలు అంటుంటారు. అవును అంటారు. తెలిసిన వాళ్ళు ఏంటంటే నేను వాస్తవంగా మీరు నమ్ముతారో లేదో, మా నాన్న మా అన్నదమ్ములకి మా నాన్న రైతు మా నాన్న ఒరే ఇట్లా పొలం 6 ఎకరాలు ఉంది, 6గురికి 6 ఎకరాలు ఇస్తాను, ఎకరా ఇస్తాను అన్నాడు. అంటే నేను అన్నాను సరే అందరికి ఎకరం ఇస్తాను నాన్న, మరి మీకు అన్నాడు. మాకెందుకురా వయసు అయిపోయింది కదరా అన్నాడు. లేదు నాన్న, మీరు నాకు ఏమి ఇవ్వాలి అనేది నాకు లేదు, భగవంతుడు నాకు ఇవ్వాలి, నేను సంపాదించుకోవాలి. సో ఆ ఎకరం మీద మీ పేరునే పెట్టుకొని మీరు ఉంచుకోండి, అన్నయ్య వాళ్ళకి తమ్ముడు వాళ్ళకి చెల్లెళ్ళకి మీరు అది చెయ్యండి అని నేను చెప్పాను. అప్పుడు నేను స్టాండర్డ్ గా, నేను అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్నే, బట్ నా కాన్ఫిడెన్స్ భగవంతుడు నాకు ఇస్తాడు. నా తల్లిదండ్రులు ఈ జన్మని ఇచ్చారు, నాకు అది చాలు. ఆ జన్మని ఇవ్వటమే గొప్ప అనుకున్నా. బట్ సాధించడం అనేది మన బుద్ధి జ్ఞానంలో రావాలి. ప్రతి వాళ్ళకి మనం సంపాదించుకోవాలి అనేది రావాలి తప్ప తల్లిదండ్రులు ఇవ్వాలి దాన్ని లాక్కోవాలి, లేకపోతే పక్కోడు దాన్ని లాక్కోవాలని బుద్ధి జ్ఞానం ఎవరికి ఉండకూడదు. కానీ ఏంటంటే తల్లిదండ్రులు కూడా బాధ్యతగా, మన బాధ్యతగా బిడ్డలకి ఒక భద్రత కల్పించడం అనేది ఉండాలి, విలువలు నేర్పాలి. అందుకే నా సినిమాలు విలువలతో ఉంటాయి. ఒక సింహరాజు చూస్తే తల్లి గురించి గొప్పగా, ఒక శివరామరాజు చూస్తే ఒక ఉమ్మడి కుటుంబం, జాయింట్ ఫ్యామిలీ ఎలా ఉండాలి, అది చూసి 50 మంది విడిపోయిన కుటుంబం కలిసిపోయింది కరీంనగర్ లో. ఆ సినిమాలో ఒక గొప్ప డైలాగ్ ఉంటదండి, మనకి భగవంతుడు నువ్వు కోరుకుంటే తల్లిదండ్రులు రాలా, నువ్వు కోరుకుంటే తండ్రి రాలా, నువ్వు కోరుకుంటే అక్క చెల్లి తమ్ముడు అన్నలు రాలా. ఇది రక్త సంబంధం, ఇది భగవంతుడు ఇచ్చేది. భగవంతుడు నువ్వు సెలెక్ట్ చేసుకుంటే వచ్చేది ఏంటి? భార్య. అవును. మళ్ళీ బిడ్డలు భగవంతుడు ఇచ్చేదే. అవును. స్నేహితులు మనం సెలెక్ట్ చేసుకుంటే, మనం క్రియేట్ చేస్తాం. భార్య మనకు కావాలనుకుంటే. అవును. కానీ ఇవన్నీ ఇలా ఇచ్చినా కానీ గొప్పది మాత్రం భార్య. తల్లి తర్వాత తల్లి అంటుంటది భార్య. ఎందుకంటే అమ్మ మనతో ఒక 20-25 సంవత్సరాలు మన పుట్టి పెంచి కష్టపడితే, మనల్ని 80 సంవత్సరాలు మనతో ట్రావెల్ అయ్యి మళ్ళీ మనకు వయసు వచ్చినాక మన తల్లిలాగా సేవలు చేసేది భార్య. అందుకే భార్య గొప్పది. సో అప్పుడు భార్యను కూడా మనం అమ్మలాగే చూడాలి. మా ఆవిడ వచ్చింది కానీ నన్ను మాట దొప్పి కొడుతుంటుంది. ఎట్లా అంటే, మీరు అంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్ అని, మీకు అంతవరకు కష్టపడ్డారు, మీకు లైఫే రాలా, నేను వచ్చాక నీకు లైఫ్ వచ్చింది, నేను వచ్చాక నీకు సక్సెస్ వచ్చింది. అవును కదా. మొన్న కూడా మూవీ కూడా ఆమె చెప్తేనే మీరు ఓకే చేశారు. ఎందుకు వాస్తవం చెప్పనా, నేను అసిస్టెంట్ డైరెక్టర్ చాలా స్ట్రగుల్ అవుతున్నా. నన్ను పోషించుకోవటాకే లేదు, నేను పెళ్లి చేసుకుని ఎట్లా పోషించాలి అనుకుంటే మా నాన్న అంటాడు పెళ్లి చేసుకోరు అంటాడు. నాన్న పరిస్థితి ఇది, నేనట్లా చేసుకునేది అనేవాడు. రే పిల్లలకి ఏ వయసులో జరగాల్సిన ఆ వయసులో జరగాలరా, నీకు వయసు ఎందుకు అనుకో, పిల్లలు కూడా ఇవ్వరా అనేవాడు. అంటుంటే ఇక ఇదే ఏడ కష్టాలు పడతాం అనుకొని, నీలాంటి ఒక ఫ్రెండ్ ఒక మాట అన్నాడు అండి, ఇది బాగా నాటింది నాకు. భార్య వచ్చిన వేళా విశేషం. ఒక అమ్మాయి జీవితంలోకి వస్తే లైఫ్ మారిద్దిరా. ఆ స్త్రీ యోగం, ఆ భార్య యోగం భర్తకి కలిసి వచ్చింది. భార్య స్త్రీ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిరా. అటువంటిది నువ్వు అసలు పెళ్లి చేసుకుని జీవితం మారింది అన్నాడు. అనగానే వరేటమ్మ ఇదేంటి ఈ మాట అన్నాడు. నేను ఇక్కడ నన్ను పోషించుకోవడం చేసుకోమంటే నేను కలిసి వచ్చింది అంటాడు. అంతవరకు ఎవడు పడతాడు ఈ కష్టం అదే కదా అనుకొని, సరే అట్టయితే అట్టయింది, ఈ మాట ఏదో రైట్ కరెక్ట్. స్త్రీ వస్తే జీవితం మారింది, పెళ్లి చేసుకుంటే జీవితం మారింది అనుకొని
నేను రిస్క్ చేసుకున్న టైంలో పెళ్లి చేసుకున్నా. అబ్బా బాబా. పెళ్లి చేసుకుంటే ఇక బాగా స్ట్రగుల్ అవుతున్నా, సినిమాలు చేస్తున్నా, మావిడిని ఉంచాలి, చెన్నైలో ఉంటున్నా, అసిస్టెంట్ డైరెక్టర్ సాలి జీతాలు. అవును. సో ఇటువంటి టైంలో మా నాన్నోళ్ళకి, నాన్న నువ్వు పెళ్లి చేసుకున్నా ఇట్లా అనుకున్నా, ఒక సంవత్సరం లైఫ్ ని ఉంచు, నేను నెలకో రోజు వచ్చేసి వెళ్తుంటా అన్న. మా నాన్న అమ్మ చాలా మంచివాడు, అసలు అంత పాజిటివ్ పర్సన్స్ నేను చాలా రేరు చూడ. మా అమ్మ నాన్న అంత పాజిటివ్. మావిడిని సరేరా, అదే మీకు వచ్చింది సరేరా అని చెప్పి మా వైఫ్ మా అమ్మోళ్ళ దగ్గర ఉంది. మా వైఫ్ ని మా అమ్మ నాన్న కూతురులా చూసుకుంటున్నారు. మా నాన్న మా వైఫ్ అయితే అసలు సొంత తండ్రి కూతురులా మాట్లాడుకుంటారు. అలా చూసుకుంటుంటే ఫస్ట్ బాబు పుట్టాడు. పుట్టినాక ఏంటి అన్న, నువ్వు సెటిల్ అయినప్పుడు పిల్లలే, నాకు ఇక్కడే హాయిగా ఉంది అంటుంది. ఇక రెండో వాడు పుట్టాడు. రెండో వాడు పుట్టిన తర్వాత గాని ఇక నేను వస్తాను, తీసుకెళ్తావా లేదా అంట. ఇన్ని రోజులు అన్నా ఇప్పుడు వస్తాను అంటుంది. ఇప్పుడు మళ్ళీ నా దగ్గర తెచ్చుకుంటే మళ్ళీ లైఫ్ మారిద్దేమోలే, సరే నువ్వు వచ్చేయి అని చెప్పేసి రిస్క్ టైంలో పెట్టా. పెట్టిన తర్వాత కరెక్ట్ గా మా ఆవిడ వచ్చిన వారం రోజులకి నరసింహనాయుడు సినిమా అసోసియేట్ స్టార్ట్ అయ్యా. అది జరుగుతుందనే డైరెక్టర్ అయిపోయా, స్టార్ట్ అయ్యా. అక్కడి నుంచి ఈ రోజు వరకు కూడా తిరిగి చూసింది లేదు. నిజంగా మా వైఫ్ లక్ష్మీ కళ్ళలాగా ఉంటది అనమాట. ఇప్పుడు మీకు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది కదా సార్, డొక్క సీతమ్మ మరి అమ్మగారు అయిందిగా. అలాగా నేను బాగా నమ్ముతా. మా వైఫ్ ని కూడా నేను ఎప్పుడు అమ్మ అనే పిలుస్తాను, మా వైఫ్ ని కూడా అంత ఇదనమాట. సో అందువల్ల ప్రతి వ్యక్తికి అలాంటి భార్య రావాలి. పిల్లలకు కూడా మీరు, మా పిల్లలకు కూడా ఇక పిల్లలు తండ్రి తల్లి ప్రవర్తించే విధానాన్ని పిల్లలు పట్టుకుంటారు. ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రులు వృద్ధాప్యం వచ్చినాక పిల్లలు ఎక్కడో ఉంటారు, ఎక్కడో చేస్తుంటారు. అట్లా ఇప్పుడు మా నాన్న అమ్మ మా ఊర్లో ఉన్నారు, అన్నయ్యోళ్ళు చెల్లెళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. బట్ నేను నిద్ర లెగిస్తే నా ఫస్ట్ కాల్ మా అమ్మ నాన్నకే ఫోన్ చేస్తాను. సూపర్ సార్. అసలు చేసి నాన్న ఏం చేస్తాను, అమ్మ ఏం చేస్తున్నాను అని నేనే ఫోన్ చేస్తాను. అది నేను శుభంగా భావిస్తా. మా నాన్నోళ్ళు హ్యాపీనెస్, అమ్మాయి నా బిడ్డ ఫోన్ చేశాడు అని వాళ్ళు ఇన్స్పిరేషన్ ఒరే అని ఇంకొకరు చేస్తారు. అలా నేను చేస్తాను. ఇప్పుడు మా ఆవిడ అది పట్టుకొని వాళ్ళ మేనమామలకి వాళ్ళ అక్క చెల్లెలకి ఆవా చేయడం మొదలు పెట్టింది. అట్లాగే నేను ఫోన్ చేయని రోజు మా అమ్మ నాన్న చేస్తారు, ఏందిరా అయ్యా నిన్న ఫోన్ చేయలేదు, ఎక్కడికి వెళ్ళావు. ఇదే మా పిల్లలు. నాకు ఇవాళ కుదరదు, నేను నా బిజీగా ఉన్న, తాతయ్యలు ఫోన్ చేసి మాట్లాడు, వీళ్ళు ఫోన్ చేసి మాట్లాడతారు. ఇది ఆ బంధుత్వాన్ని, రిలేషన్, మంచి అలవాటుని నేర్చుకోవటం, చేసుకోవటం, చెందటం. గ్రేట్ సార్. సార్ చివరిగా ఫైనల్గా మీ 25 years సక్సెస్ఫుల్ జర్నీలో మీ ఇద్దరు అబ్బాయిల్ని పెట్టి హీరోగా ఇంట్రొడక్షన్ చేస్తున్నారు. ఆ ఇంట్రొడక్షన్లో ఎలాగా అంటే మీరు డైరెక్షన్ చేయబోతున్నారా ఇద్దరు పిల్లల్ని, లేకపోతే ప్రొడ్యూస్ చేయబోతున్నారా, ఎలాగా? పిల్లలిద్దరిని నేనే డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా ఇంట్రొడ్యూస్ చేస్తాను. సూపర్. ఎందుకంటే మా పిల్లలు ఏంటంటే మహేష్ బాబు, ప్రభాస్ లాంటి హైట్ కాదు సార్, చక్కగా నాలాగే 5'6" హైట్. సో ఈ పిల్లల్ని ఎలా ప్రజెంట్ చేయాలని కొంతమంది డైరెక్ట్ రీచ్ అవ్వదేమో. సో నేను చూశాను కాబట్టి వీళ్ళు టాలెంట్ ఏంటి, వీళ్ళ బిహేవ్ ఏంటి, యాజ్ ఏ నేనే పెద్ద మాస్ డైరెక్టర్. అవును. సో నేనే పిండుతా. నా డైరెక్షన్ లో రాజశేఖర్ గారు, హరికృష్ణ గారు, కళ్యాణ్, విష్ణు, సుమంత్, మరి జగపతి బాబు ఇలాంటి పెద్ద పెద్ద మాస్ హీరోలు యాక్ట్ చేశారు. శ్రీకాంత్ గారు, తారకరత్న, సుమన్ గారు. సో ఇలాంటి చేసిన వాళ్ళని నేనే ప్రజెంట్ చేసి వీళ్ళని నవరసాలు పిండి వదలాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఆ నవరసాల సీన్స్ ని క్రియేట్ చేసుకుంటూ వచ్చాను. సూపర్ సార్. చేసుకుంటూ వచ్చి రెడీ చేసి బాగా చేసి సినిమా ప్రారంభించి 5 days షూట్ చేశా. అసలు ముందు నాలాంటి మాస్ డైరెక్షన్ లో వీళ్ళు ఎంతవరకు సరిపోతారు, అది కూడా ఇంపార్టెంట్ అంతేగా మరి అని సెలెక్ట్ చేసుకొని టెస్ట్ షూట్ చేశా. దమ్ముగా చేయొచ్చు డన్ అనుకున్నా, చేశారు, చాలా బాగా చేశారు. ఇంకా అందుకని టైటిల్ ఏం పెట్టారు సార్? దో కమీనే. 6 భాషలు రిలీజ్.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, టైటిల్ అస్సామీ. టైటిల్ మాత్రం సూపర్ ఉంది సార్. అస్సాంలో కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నా. సో ఇలా చేస్తూ పైకి ఏంటంటే ఫస్ట్ సినిమా ఎప్పుడు ఏంటంటే రిస్క్ బేస్డ్, కొత్తోళ్ళు. అవును. సో అలాంటి ఒక రిస్క్ నేను వెళ్ళి నా పిల్లల్ని చేయండి నేను ఇంకో ప్రొడ్యూసర్ని అడగొచ్చు. వాళ్ళు సముద్ర మంచి డైరెక్టర్, పిల్లల్ని చేయొచ్చు అని ఎనీ పెద్ద బ్యానర్ రావచ్చు, లేదా కొత్తోళ్ళు రావచ్చు. కరెక్ట్. సో అలాంటి రిస్క్ ఒకరి మీద ఎందుకు? అవును. ఆ రిస్క్ ఏదో, ఆ ఇదేదో ఫస్ట్ నేనే చేయాలి. నా బిడ్డల మీద నేనే చేయాలి. అంతే. నా కష్టాన్ని, నా ప్రాబ్లం నేను ఎదుటోడు మీద చేయకూడదు. అవునా. సో అందుకని అది చేసేది నేనే చేద్దామని ఫస్ట్ చేయటం మొదలు పెట్టి ధైర్యం చేస్తున్నారు. ధైర్యంగా ఆశీర్వదించి నేను బాగున్నాను సార్ ఇండస్ట్రీకి వచ్చి, నా పిల్లలు బాగుంటారు, అంతేగా మరి వాళ్ళని ఆశీర్వదించి అంతే. నేను చేసే మంచి ఎక్కడ పోదు. అవును. ఆ మంచి నా పిల్లలకి మళ్ళీ అది ఒక ఆశీర్వాదం లాగా కరెక్ట్ వాళ్ళకి వచ్చింది. అవును. ఇదే సైకిల్. అదే సైకిల్. తండ్రి చేసిన పుణ్యం పిల్లలకు వర్తించింది, తండ్రి చేసిన పాపం పిల్లలకు వర్తించింది. సో మనం చేసుకున్న మంచి మన పిల్లల భవిష్యత్తు. ఇది నేను నమ్ముతాను. అందుకే మా నాన్న, మా అమ్మ చేసిన పుణ్యమే నాకు ఇది ఈ రోజు. ఇవాళ నేను చేసేదే రేపు నా బిడ్డలకి. ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది నేను నోటికో మీడియా ముందో నేను చెప్తున్నా కాదు, చాలా రీసెర్చ్ చేసి చెప్తున్న మాట. అందుకే చూడండి, మన పురాణాల్లో కూడా మన బిడ్డలకు కూడా మనం రామారావు, రామ అని పేర్లు పెట్టుకుంటాం. అవును. రావణాసురుడు అని పేర్లు పెట్టరు, తారకాసురుడు అని పేర్లు పెట్టరు. ఎందుకు? ఆ నెగిటివ్. అవును. ఇక్కడ మంచి కృష్ణ అని పేరు పెడతాం. అవును. కృష్ణుడు అవును మంచి, కంసుడు అని పెట్టాం, ఆ నెగిటివ్, రాక్షసుడు. అవును. అంటే చెడుకి మంచికి ఎంత డిఫరెన్స్. సో అందుకని మనం చేసే మంచి మన బిడ్డలకు వర్తించిద్ది అనేది రీజన్. సార్ ఓకే, ఎంతో మాకు విలువైన సమయాన్ని ఇచ్చి మా కోసం సార్ మీకు ఆల్ ద బెస్ట్ అండి. మీ పిల్లలకు మంచి ఫ్యూచర్ ఉండాలని, మీరు కూడా సక్సెస్ బాటలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, నాకు ఎంతో మంచి అవకాశం ఇచ్చినందుకు.